అరే తమ్ముడు, ఇంకా సైకిల్ ఏం చదువుతానరా? చదువుకుంటా గాడ గొడ్డలు ఉంది, ఆ గొడ్డలు రోడ్డు మొలలు అందుకో. ఈ పార పాడు కానీ బాగా లూజ్ అయిందిరా. మొన్న కూడా ఒడ్డు ఏకంగా బాగా సతాయించింది. నేను కొద్దిగా గట్టిగా కొట్టాలి. నీ ఏంది అన్న, ఒక కొత్త పార కొందామంటే కొన్నావు. ఆ పార పట్టుకొని 20 ఏళ్ళ నుంచి మా ఇచ్చిన పార దాన్నే సగ పెడతావు. మళ్ళీ నాకేమో పని చెప్పి చంపుతావు. ఈ పార పట్టుకొని సతాయితో 4 కొత్త పాలు కొనా అంటే కొనవు. ఈ పట్టు మెల్లగొట్టు చేయికి తాగించుకునేవి. అవునే, నీ పని ఇంకా కాలేదా? పొద్దు పోయినాక వెళ్తున్నావు వాళ్ళకు. నీ పని చల్లకుండా ఏంది అన్న, ఎప్పుడు ఇలా భయం లేదు ఏం లేదు. పొద్దు వరిసినాక ఇప్పుడు అలుగు వెళ్తా ముగ్గెత్తంది అది. ఏం మరిగా నీ పెళ్ళానికి ఎరక నీ ఎరక. ఆగో, నువ్వు పొద్దు అయినాక అలుగు చల్లుతానా అని మాట్లాడుతున్నావు. నేను చేయకపోతే నువ్వే ఎత్తానవా ఏంది? రోజు లేచి ఒక్కనాడు పొద్దు పోయిన దానికి ఏమో నోరంతా నెత్తలో పెట్టుకుని ఓరుతున్నావు. ఈ మాటలకైతే ఏం లేదు. చెయ్యి. అరే తమ్మి, ఆడోళ్ళు అంటే 60 పనులు ఉంటాయిరా. వెనక ముంగట పొద్దుగా లేతేనే కావని ఎందుకు కొడతావు? అది చేయకుంటే ఇంకెవరు ఎత్తుర్రా? అన్న నేను చెప్తే అది వినదే, ఇట్లా గుర్తనే ఇంటది అది. ఏమోరా పట్టు. అట్లా చెప్పు బావా, ఏడికి నా మీదకెళ్ళి ఒళ్ళి కత్తాడు. రజని, ఈ తిరుపతి గానుల చెల్లె పేరు ఏం పేరు ఉండని? సుమలత. ఆ పిల్లది ఈ రేపు లగ్గం ఉన్నదే, రమ్మని చెప్పిర్రు. కట్టుకపోదామంటే ఒక్కటన్నా మంచి చీర లేదు. ఈయనేమో తోలుకోయి కొనుకొచ్చుకుందామంటే ఈయనేమో వచ్చి పాడైతలేడు. దసరానే ఉంది కదా, మళ్ళీ ఎందుకు తీయ అంటాడు. నీది పచ్చ కలర్ చీర ఉంది చూసినావా, అది నాకు ఇస్తావా? మస్తు మంచిగా ఉంది, అది కట్టుకొని లగ్గం పోయేస్తా. ఓదికు పొలం కాడ ఎక్కడ పనులు అక్కనే ఉన్నాయంటే నువ్వు లగ్గాన్ని పోతావానే? చెప్పడే కదా. అరే ఏమైందిరా? ఓ ఏళ్ళు వాళ్ళు కొట్టుకున్నావా? నీ పని చల్లగుండా అట్టే దెబ్బ తాకించుకుంటే కదరా. ఏం కదా, ఆగు. ఏం గతి అన్న, చిన్న దెబ్బ. ఏంటిది? ఏం కాదురా, గంత దెబ్బ తాకించుకొని చూస్తా అంటే నాకే అంత ఎట్లా అనిపిస్తుంది. అరే ఏదైనా పని మెల్లగా చేసుకోవాలరా. గిట్ల దెబ్బ తాకించుకుంటే ఎట్లా చెప్పు? నీకేమన్నా అయితే నేను తట్టుకోనురా. కవిత కొన్ని నీళ్ళు తీసుకురా. తమ్ముడికి దెబ్బ తాకింది, కొంచెం పసుపు కూడా పట్టుకురా. ఊకో అన్న, ఈ చిన్నదానికి ఏదో అయినట్టు చేస్తావు. ఏదో కింద తాకింది తీరాది అన్నిటికీ. ఏం చిన్నది రా, గంత రక్తం పోతుంది. కవిత అన్న నువ్వు బాధపడకే. ఏ చిన్న దెబ్బ గంటగానం ఎందుకే? ఏం కత్తి? నేను కొట్టుకున్నా అయిపోవు, అనవసరంగా నీకు చెప్పిన. ఏం కత్తి? కవిత ఏం కదా ఆగాను నువ్వు. అయ్యో పిల్లగా గంతగానం తాకించుకున్నావేంది? చూసుకుంటే వేసుకోవాలి కదా. నీళ్ళు నీళ్ళు. చిన్న దెబ్బనే వదినే. ఏం చిన్న దెబ్బ, రక్తం పోతుంటే. రజని బయటకు రారా, ఇగో శివ దెబ్బ తలిగించుకుండు. అది మళ్ళీ కొడుతుంది వదినే, ఏం కదా ఇచ్చిపెట్టు. ఏంది మళ్ళీ దెబ్బ తాకించుకున్నావా? శారణ పనికి బారణ మసాలా అన్నట్టు చేసేది గింత అంతా, తాకించుకునేది ఇంత. ఇక మళ్ళీ మొదలు పెట్టుకున్నావా ముందట? ఓ పని చేయరాదు, పాట చేయరాదు. అన్న చూసినావా దానికి మొగుడు అంటే గింత పట్టింపు ఉన్నదా? దెబ్బ తాకి బాధపడుతుంటే నన్ను తిట్టుకుంటూ పోతుంది అది. దానికి భయంలో పెడితే ఏర్పడుతుంది. పోనీ అన్న కొద్ది బాగా వేస్తుంది అది. పోనీ తీరా, ఆమె ఒకటి తెలిసి ఒకటి గట్టి మాట్లాడతాయి కానీ పో. దానికి అట్లా ఎన్కేసుకొస్తేనే అట్లా చేస్తాను అన్నది. అట్లేసుకో, పొలం కాడికి వేద్దాం, లేట్ అవుతాను. అగో చీర ఎటో కొంట పోతాడు ఈయన. నా చీర కట్టుకుంట పోతాడు ఏంది? వదినే ఏంది శివ? పొద్దుగాల రజని చీర అడిగినావు కదా, ఇగో. అడిగినా కానీ అది సపోర్ట్ చేయకపోయేసరికి దానికి ఇచ్చుడు ఇష్టం లేదేమో అనుకున్నా. ఓ వదిలే, దానికి ఇచ్చుడు ఇష్టం కాదు, దానికి ఇష్టమే కానీ నాతో ఇచ్చి పంపిస్తే నువ్వు ఇంకా సంబరపడతావని నీకు ఈ ఫోన్ నాకు ఇచ్చి పంపించింది వదినే. అవునా? ఏదో పెళ్ళిపోతాను కదా, ఇగో పో కట్టుకొని పో.
అది ఏమన్నదా మరి? ఎందుకేమంటది వదినే? అదే ఇచ్చి పంపించింది, ఏమన్నది అది? నేనేమో అనుకున్నా, రజనికి నేనంటే మస్తు ఇష్టం. దానికి నువ్వు అంటే బాగానే ఇష్టం. ఇద్దరు అక్కయ్యల లెక్క మంచిగా కూడుంటారు, మంచిగా గట్ల ఉండాలి ఎప్పటికీ. సరే శివ. పిసమోకం దాన్ని అప్పుడు అది సప్పుడు చేయలేదని తిడదామనుకున్నా. వామ్మో, అట్లా ఇట్లా తిట్టుంటే పెద్దలు అయ్యేది. ఏదైతే ఏంటి, మా షిల్లే మంచిగా షీర్ ఇచ్చింది నాకు. పోయి ముచ్చట పెట్టుకుంటూ. ఓయ్ ఎటు పోయినావు? అగో ఇప్పుడే పోంగా గుడ్ల గుప్పు కళ్ళు పెట్టుకుని చూస్తుగానే వదినకు చీర ఇచ్చేస్తున్నా. అది ఎవరి చీరే? నీదే. నా చీర నువ్వు ఎందుకు ఇచ్చేస్తాను? అగో నీ చీర నీది ఇత్తేమైతుంది, వదిన అడిగినా ఇచ్చినా. ఏయ్ నీకు అవసరమా? నన్ను చీర అడిగింది, నాకు వినబడ్డది కదా, నాకు ఇయ్యాలనిపిస్తే నేనే చీర ఇస్తా. నా చీర కొంట పోయి నువ్వు మీ వదినకు ఎట్లిస్తావు? అగో అడిగింది కాబట్టి నీకు ఏ బుద్ధి అయిందో ఏ బుద్ధి కాలేదని నువ్వే అడిగి ఇచ్చినావని చెప్పి ఇచ్చొచ్చిందే. నేనే ఇచ్చొచ్చినా అని చెప్పి ఇచ్చొచ్చినావు మాగా. నా చీర నువ్వెందుకు ఇచ్చేస్తావు అసలు? నేను ఇచ్చినామని చెప్పిందా మరి? వదిన ఏదో పెళ్లికి పోతుందట, అడిగింది, నేను తీసుకుపోయాడు ఉంటే ఇచ్చొచ్చిన. పెళ్లికి పోతే ఓ చీర కొనుక్కోవాలి, ఆ మొగన్నో చీర కొనిమనాలి. నేను మా అవ్వగారు పెట్టిన చీరను నేను బీరువాలు దాచి పెట్టుకుంటే నాకు ఎప్పక చేయక నువ్వు పట్టుకొని పోయి ఆమెకి ఇస్తావా? ఏ లెక్కలు ఇస్తావు? నువ్వు ఎవరిని అడిగిచ్చినావు? నీ అమ్మ చీరనే ఇచ్చిందే, నేను ఆస్తి ఏలేదో బంగారం ఏదో చీర ఇచ్చినందుకు కొండంత నొల్లి అవుతావు ఇప్పుడు. అరే ఎందుకు ఇస్తావు చీరే? దాని చీరలు ఏమైనా నేను అడకచ్చుకుంటానా? ఆమె చీరలు ఏమైనా నేను బతకచ్చుకొని కట్టుకున్నానా? చీరలు ఏ లెక్కన అడుగుతుంది, ఏ లెక్కన ఇస్తావు నువ్వు? అరే అడిగినాక నువ్వు నీకు ఏ బుద్ధి అయినా ఏ బుద్ధి కాలేదని నేను తీసుకుపోయి దానికి నొల్లి పెడతామైందా? మన వాడకట్టలు చూసి నొల్లి పెట్టాను ఇప్పుడు. వాళ్ళు వాడకట్టోళ్ళు అందరు చూస్తారు. ఎవరన్నా పెన్న చీరే పెన్న నడకుండా పోయి వదినకు మరదలకు ఇచ్చుకునే మొగాడు ఉన్నాడో లేదో మరి చూపిస్తా నేనే. అంటే చీర ఇచ్చిన తప్పు అయిపోయిందా ఇప్పుడు? తప్పే. ఏ బొమ్మ నీతో మాట్లాడితే ఇదే నొల్లి తీయడానికి మన ముందర పెట్టినావు. ఏదో వదినమ్మ కదా చీర అడిగినా తీసుకుపోయి ఇచ్చిన అందుకు మళ్ళా మెల్ల మాట్లాడే పాపం అమ్మ బాధపడుతుంది. ఇంత నాకేంది? ఇంత నాకేంది? నువ్వైతే ఓ 3-4 ఎకరాలు ఆస్తున్నది ఉన్నదానివి, వదినే పేదింటిది పాపం చీర కొనుక్కున్న పైసలు ఏదో అడిగింది కాబట్టి ఇచ్చేస్తాను. వాళ్ళ దగ్గర చుట్టం పెళ్ళిపోతుందటనే, ఎందుకే ఉర్ర గజాలదానా? పేదింటిది అయితే నా చీరలు కూడా కట్టుకుంటుందా మరి? పేదింటిది పేదింటి అని లెక్క ఉండాలి. అక్క ఇళ్ళక చీరలు ఒక్కొక్కరు బదిలించుకోరా? ఏ వర్రకు నువ్వు ఎట్లా పోయినావో అట్లా నా చీర పట్టుకొస్తే సరే, లేకపోతే ఇప్పుడు నేను ఇంట్లోనే ఉండా. పోయి చీర పట్టుకతో నేను పోయి గుక్కచ్చుకో అన్నా. బొమ్మ దెబ్బలు తిన్నదింటో దెబ్బలు తిన్నా మంచిదే, నా చీరనే కావాలి. నల్లమొకదానా నీతోటి రోజు ఇదే కొలుపు ఉన్నాడు. చీర ఇచ్చినాక నేను ఆస్తి మొత్తం ఆస్తి కుప్ప మొత్తం ఇచ్చినట్టు ఎత్తావు నువ్వు అయితే. నీ అమ్మ నీతోటి నా కొలుపు కట్టా నీ కొలుపు. అవునే కవిత, ఇంకో 4 కైకిలో వెళ్తే అయిపో కదా. మనే 4 ఎంతకాలం ఏం చేద్దాం? ముంగట పండుగ రావట్టే ఎక్కడ పనులు అక్కడనే ఉండే. ఆగో ఏడు దొరికి పాడైతురు కైకిల్లోళ్ళు. రోజు తిరగనే పడినా ఈ ముసులు చూసి ఒక్కలంటే ఒక్కరు అత్తలేరు. మొన్నగా రమొక్కలు ఆడపోయినా, నేనేమో భాగ్యొక్కల పోయినా, ఒక్కలంటే ఒక్కరు అత్తలేరు ఎంత తిరిగినా. అరే తమ్ముడు, అన్నా అలా గడ్డి మంది కలిపినావా? అన్న ఉసుక తీసుకొచ్చి ఉసుకలే కలిపి పట్టుకొని వస్తున్నానే. సరే దాదా. అవునే రజనే, అది మీరు కింది మడి కలుగుర్రి, అన్నని పోయి గడ్డి మంది వెళ్తాం. నుల్లి పెట్టకు ఇద్దరు కలిసి వేసుకోరు పని. మళ్ళీ అక్కడ తీసుకొచ్చి దానితో చెప్పకు, అర్థమవుతుందా? ఆ పని పోయి తొందర కలుగురా, పని కావాలి, అర్థమవుతుందా? గడ్డి బాగా పడుతుంది. గిదే అమ్మలాడి, నీకు చెప్తే వినబడతలేదు అమ్మలాడి. నీ సంగతి చెప్తా, నేను చెప్తా ఆగు. రజని ముందుగా లాగా కింది మళ్ళీ కలుద్దాం పారా. అందులో ఎంత కలిసినా మళ్ళీ వాడు పాడైతుంది గడ్డి పాడుగాను. కైకిలేమో ఒక్కసారి పాడైతలేదు. పాయిగా ఇద్దరమైతే కలిసి పాడైతుంది. నీళ్ళు ఏం పెట్టుడు పెడతారు? ఈ వంపు కౌరు మంచిగా ఉన్నది, మిర్రకు లేదు.
అయిపోయిందే అన్న మొత్తం అన్న. అయిపోయిందిరా. నేను కూడా మెల్లగా సల్లు నేర్చుకోను అన్న, ఇక మెల్లమెల్లగా. నాకేమో సల్ల రాదా, ఒక్కనివి చల్లబడుతుంది. నాకు కూడా నేర్పి అంటే నీకెందుకురా అంటావు. నేను లేనారా తమ్మి, నీకెందుకు బాధ? మొత్తం 3 ఎకరాలనే మొత్తం చల్లడు అయిపోయింది పట్రా అది. అయినా నీకెందుకు మళ్ళీ చేతికి నొప్పి నీకు? నేర్చుకుంది మెల్లగా. గదేనే అది నా పిల్లం ఇదే నొల్లి పెడుతుంది. నువ్వు పని చేయవు పాటు చేయవు, వేసావంటే నీకు నచ్చది పని చేయవని నన్ను నొల్లి పెడుతుంది. నువ్వేం నేర్పమంటే నువ్వు నేర్పవు. అరే తమ్మ, నేను లేనారా, నువ్వేం బాధపడకు. అరే శివ, కవితను రజితను చూసినవారా? ఎంత కలిసిమెలిసి పని చేసుకుంటారో. వాళ్ళు తోడుకోవడం అయి ఉండి కూడా సొంత అక్కయ్యల కంటే ఎక్కువ కలిసి పని చేసుకుంటారా. వాళ్ళు ఎప్పటికి గట్టినే ఉంటే మంచిగా ఉంటుందిరా. మనకు కూడా ఏం కాదు, అందరం మంచిగా సంతోషంగా ఉండొచ్చు. అరే ఊళ్ళే మల్లయ్య కుటుంబం అంటే ఉమ్మడి కుటుంబం, వాళ్ళందరూ ఏ లొల్లి లేకుండా అందరూ మంచిగా కలిసిమెలిసి ఉంటారంటే నాకు మస్తు సంబరం అవుతుందిరా. మనం ఎప్పటికి ఇట్నే కలిసి ఉండాలిరా తమ్ముడు. అన్న ఏం చెప్పమంటావే, నా పిల్లం ఆల్రెడీ స్విచ్ రాజేస్తుంది. మెల్లమెల్లగా నొల్లి షురు చేసి ఏం చేస్తుడు నాకు అర్థమవుతుంది. పొద్దున్నే ఇంట్లో నొల్లైంది, నీకు చెప్తే నువ్వు బాధపడతావని చెప్తలేనన్న. వాళ్ళు మీదికే అట్లా వరగలుసుకుంటారు, కానీ లోపల నా పిల్లానికి మనతో నుండి ఇష్టం లేదన్న. అది ఎప్పుడు ఏదో నొల్లి పెడుతుంది, ఎట్లనో ఏమో. ఏమైందిరా? నేను ఇంతగానో మాట్లాడితే ఎటో ఆలోచిస్తాను బిత్తిరిపోయి. ఏం లేదన్న, మనం మంచిగా ఇట్లనే ఎప్పుడు సంతోషంగా ఉండాలని ఆలోచిస్తున్నా. మనకేమవుతుందిరా? మనకేం కాదు, మనం ఎప్పటికి ఇట్నే కలిసిమెలిసి ఉంటాంరా. కవిత, ఓ కవిత, కలిసింది చాలు కానీ రారి పొద్దు పోతుంది, పోదాం. రేపు మళ్ళీ కలుసుకుందాం కానీ రారి. రాజీనే దా లేట్ అయింది రాయే, మళ్ళీ వర్షం గిరిషం పడ్డట్టున్నది. రారి. ఏం కూర కవిత? ఆలుగడ్డ పులుసు పెట్టినా. నీళ్ళు ఇంక అయిపోయినవే నీళ్ళు, అల్లుగా దొరుకుతాయి నీకు నీళ్ళు. కొద్దిగా ఫ్రై చేయమంటే అదేనే వదిన కొంచెం వదిన తినరా, ఏం కాదు. నీళ్ళు చేసింది ఫ్రై చేయమంటే. అయ్యో అన్న, వదిన నీళ్ళు చేసినా కూడా మంచిగా అంటుంది. వదిన అన్ని తింటే అమ్మ అన్నట్టు అనిపిస్తుంది. అగో రజని ఎటు పోతున్నావే? రా దుకాణం లేక పోతున్నా పెద్దమ్మ. ముచ్చట్టు నేను మాట్లాడుతుందా బిడ్డ? కూర వండాలి చెప్పు పెద్దమ్మ, ఏదో ముచ్చటంటివి. కూర మొఖం పాడవాడా? ఏం కూర? రుణమాఫీ పైసలు పడ్డాయట, మీ బావకు 2 లక్షలు వచ్చినాయట, మరి మీకు పడ్డాయా? ఏంది రుణమాఫీ పైసలు పడ్డాయా? 2 ఎకరాలు ఉండే 2 లక్షలు వచ్చాయి, మీకు 1 ఎకరం 1 లక్షనా? మీరు పిచ్చి మోకాల మంచి మోకాల? ఏంది మా బావకు 2 ఎకరాలు ఉందా ఆయన పేరు మీద? లేదా? నాకు 2 లక్షలట, 1 ఎకరానికి 1 లక్ష ఇస్తాలట. అయితే ఇప్పుడు మా శివ పేరు మీద ఎకరమే ఉన్నట్టున్నది. అయితే ఆడ అంతకే పిచ్చోడు, నువ్వు ఇంతకే పిచ్చిదని. మీకు ఎన్నడు తెలివి వస్తుంది, ఎన్నడు బుద్ధి వస్తుంది. ఇక అమ్మో పెద్దమ్మ, నిజంగా నాకు ఈ ముచ్చటే తెలియదు. మా శివకు నేనేం చెప్పినా నా మాటే పట్టించుకోవడం, మరి నేనేం చేయాలి చెప్పు? నా దగ్గర తోలు, నేను మంచిగా చెప్తాను బుద్ధి. మా బావ పేరు మీద 2 ఎకరాలు 2 ఎకరాలు ఉన్నది, 2 లక్షలు వస్తాయి. ఆల్రెడీ వచ్చినట్టున్నాయి కదా? అందరికి వచ్చినాయట. మరి మీకు 1 లక్ష వస్తాయా? ఇక అమ్మా ఈ ముచ్చట నేను మా శివతో మాట్లాడతా పెద్దమ్మ. మాట్లాడు అని చెప్తే అసలుకైనా తనకు లేడు. 2 ఎకరాలు ఒక్కరికి అప్ప చెప్తారా? మరి గట్టెట్లా అయింది పెద్దమ్మ? అసలు మా శివ పేరు మీద ఎకరం ఎందుకున్నది, మా బావ పేరు మీద 2 ఎకరాలు ఉన్నది. అప్పుడు అట్లా చేసిళ్ళు. ఏమో పెద్దమ్మ, అసలు మరి ఏం జరుగుతుందో నాకు అర్థమైతలేదు. మా బావ పేరు మీద 2 ఎకరాలు ఎందుకుంది? అప్పుడు మామ తెలివక చేసిండు 2 ఎకరాలు, పెద్దోని పేరు మీద, చిన్నోని పేరు మీద ఎకరమే చేసిండు. ఇప్పుడన్నా నువ్వు బుద్ధి చెప్పుకొని మరి ఆయనతో 1/2 ఎకరం వచ్చేది తీసుకోరా. నేను ఉండగా నీ కథ గడవాలే కదా. అవును పెద్దమ్మ, నేను అడుగుతా శివను. నేను చెప్తా కదా మీకు. సరే, ఆయన వచ్చినప్పుడు నువ్వు కూడా చెప్పు. మరి చెప్తా, నువ్వు మంచిగా చెప్పి వానికి చేయంత బుద్ధి వచ్చేటట్టు చెయ్యి. ఏం చేయాలి పెద్దమ్మ? అన్న 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 అని అన్నతోనే ఉంటాడు. అన్న అవ్వ అని చూసేది లేదు, విన్నావా? ఇవాళ రేపు భూమి కొరకు అన్నదమ్ములు కొట్లాడుకుంటుళ్ళు. ఆ కొట్లాటలు కావద్దనే నేను ఇప్పుడు చెప్తున్నా. సరే పెద్దమ్మ.
ఏంది ఈ పెద్దమ్మేమో మా పేరు మీద ఎకరమే ఉన్నది, మీకు 1,00,000 పడితే రుణం యాప్ అన్నది. మా బావోళ్ళకు 2 లక్షలు, అంటే ఇట్లా ప్రతి సంవత్సరం వాళ్ళకు 2 లక్షలు పడుతున్నట్టు ఉన్నాయి. మా మొద్దు మొక్కపోనికి ఎంత చెప్పినా అర్థం కాదు. ఇప్పుడు సంవత్సరానికి 1,00,000 రూపాయలు వాళ్ళ పేరు మీదనే పోతున్నాయా? సరే ఈ 1,00,000 అయినా కానీ ఎకరం భూమి ఎక్కువ ఉందట. ఇంకో 4 రోజులు అయితే ఈ ఎకరం మాదే అంటారు కావచ్చు. ఏం చేస్తాం అప్పుడు? ఏం చేయలేము, పట్టక ఆయనకు ఉండే. మేమేం మాట్లాడినా నడవదిగా. మంచిగా ఉన్నప్పుడే మెల్లగా ఆయన ఎకరంలో 20 గుంటలు మేము రాపించుకోవాలి. లేకపోతే మా బతుకు బస్ స్టాండే. ఇక ఈ నల్ల మొక్కపోంతో చెప్పిన అయినాడు. ఇక కవిత, గా రాజుకు తలకాయ ఉన్న బోటి అని చెప్పిన, నేను పోయి తీసుకొస్తా. తమ్మునికి తలకాయ కూర అంటే మస్తు ఇష్టమే, జర దగ్గరికి మంచిగా అండు. అట్లనే జొన్న రొట్టెలను మక్క రొట్టెలు తినక బాగా రూల్ అవుతుంది. అవుగాని బావా, అన్ని మీ తమ్మునికి ఇష్టమైన ఏమంటున్నావు? నాకు ఇష్టమైన ఏమొద్దా? పిచ్చిదానా, నీకు ఇష్టమైంది నేనే కదనే, నేనుంటే చాలా అదే నీకు. అమ్మ ఎక్కడ ఇటుకలు అక్కనే పెట్టిండు, అన్ని కుక్కలు వస్తున్నాయి. ఇక్కడ ఇటుకలు చదువుకుంటా, ఉసుక చదువుకుంటా, పారలు చదువుకుంటా, సైకిల్ చదువుకుంటా ఉండు. అక్కడ నీ అన్న మంచిగా లచ్చలు వెనకేసుకుంటా, ఇండ్ల మీద ఇండ్లు కట్టుకుంటా, బంగ్లాల మీద బంగ్లాలు కట్టుకుంటా కూర్చుంటాడు. సరేనా? మళ్ళీ ఏమైంది? మళ్ళీ కొలుపు స్టార్ట్ చేస్తున్నావు నువ్వు. మళ్ళీ ఏమైంది? మళ్ళీ ఏమైంది కాదు, నీకు అర్థమవుతుందా? ఏమైంది? మీ అన్న పేరు మీద ఎన్ని ఎకరాల భూమి ఉన్నది చెప్పు. నీ అమ్మ అన్నని అడుగుతారా ఎన్ని ఎకరాల భూమి ఉన్నది? ఎంతో అంత ఉన్న తీరాదే. ఓ దరిద్రం మొక్కపోడా, నీకు నా మాట ఎన్నడు చెవుకెక్కది. మీ అన్న పేరు మీద 2 ఎకరాల భూమి ఉన్నదట, మన పేరు మీద అదే నీ పేరు మీద ఎకరం భూమి ఉన్నదట. మీ అన్నకు రుణం ఆపి 2 లక్షలు మాపాట, మనకు 1,00,000 రూపాయలే మాపాట. మరి ఇట్లా ఏడాదికి మీ అన్నకి ఎంత సేపు అవుతాయి, మనకెంత లాస్ అవుతుంది, నువ్వు ఆలోచిస్తున్నావా? అరే అన్న పెద్దోడు కాబట్టి ఇంకా మమ్మల్ని భూములు జాగాలు వంచుకోలేదు. అన్నకు 2 ఎకరాలు చేసినట్టున్నాడు నాన్న, నాకు ఎకరం చేసిండు. తర్వాత వంచుకోమా, తర్వాత మాట్లాడుకోమా, ఇప్పుడే ఎందుకే? ఇవాళ మంచిగున్నారు కాబట్టి అన్న పేరు మీద ఉంటుంది, నా పేరు మీద ఉంటుంది అంటున్నావు. రేపు నీ అన్నకు కొడుకో బిడ్డ ఉట్టి మీ అయ్యవ మంచిగా ఉండవప్పుడు వాళ్ళకేమన్నాయి, వాళ్ళు పక్క జరిగినప్పుడు ఈ 2 ఎకరాలు నా పేరు మీద వేసిండు అయ్యా, ఈ 2 ఎకరాలు నాకే అంటే ఏడబెట్టుకుంటావు తలకాయే. ఓ నల్ల మొక్కదానా, నాన్న గట్లుంటాడు కాడే అందరి లెక్క. నాన్న నన్ను చిన్నప్పటి నుంచి ఎంతో అల్లారుగా ముద్దుగా పెంచుకున్నాడు. గా భూములు ఆస్తుల కోసం నాన్న నన్ను గట్ల ఖరాబ్ చేసుకోడు, నన్ను మంచిగా చూసుకుంటాడు. ఈ భాగవతం దునియా మీద బొచ్చం జరుగుతుంది. నా అన్న మంచోడే, నా వదిన మంచిదే, నా తమ్ముడు మంచోడే. ఆఖరికి వస్తే భూముల కాడికి వచ్చి మాట్లాడమంటే తలకాయలు నరుక్కున్న వాళ్ళు ఉన్నారు. నీకు తెలుస్తలేదు నా మాటను. ఓ నల్ల మొక్కదానా, 3 ఏళ్ళే లగ్గమై ఇంకా నుల్లి స్టార్ట్ చేతలు అంటే మళ్ళీ ఊర్లో రామక్క కొడుకు గట్ల చేసిండు, అందరు గట్ల చేసి నువ్వు కూడా మళ్ళీ భూమి పంచాయతీ ఇస్తున్నావా? ఏయ్ నువ్వు మాటలు మంచిగా మాట్లాడు. నేను మెల్లగా మాట్లాడు అన్ని లోపల నుండి వింటాడు. మెల్లగా మాట్లాడు. ఇంటేంది నేనేం పుల్లలు పెడతాను? నీ అన్న పేరు 2 ఎకరాలు ఎట్లుంటది, మన పేరు ఎకరం ఎట్లుంటది? అంటే వచ్చే టైంలో వస్తాయి, ఎందుకు రావే? ఎందుకు వస్తాయి? నువ్వు గట్టిగా మీ ఆయన అడిగినవా, మీ అవ్వని అడిగినవా? ఎన్నడన్నా నా పేరు మీద ఎంత ఉందో అనేది నీకు ఇప్పటి వరకు కూడా తెలియదా? ఎంత ఉంటేంది? నేను అడగను, అడగకపోతే ఎట్లా? మా అన్న నన్ను చిన్నప్పటి నుంచి ఎంతో అల్లారుగా ముద్దగా పెంచుకున్నాడు. మా అన్నని పోయి నాకు భూమి చేయి, నాకు ఆస్తి చేయి, నాకు ఇల్లు కట్టి నేను అడుగుతున్నా. మా అన్నకు నాకు ఏం చేయను? నీకంటే ఎక్కువ, మీ అయ్యవ కంటే ఎక్కువ, మా అమ్మ నాన్న కంటే ఎక్కువ నా అన్నకు నా గురించి అన్ని తెలిసే. కలిగిపోతాంది. నీ అన్నకు పెన్లవ్ రాకముందు నిన్ను మంచిగానే చూసుకున్నాడు, ఇప్పుడు పెన్లవ్ వచ్చింది మా అంటే 2 ఏళ్ళు అవుతుంది కావచ్చు, మంచిగానే చూసుకుంటాడు. ఇదే మంచిగా నువ్వు చచ్చేదాకా చూసుకుంటాడా? ఎవ్వడు గాడు, ఏ అన్నగాడు, ఏ తమ్ముడు గాడు, ఎవ్వరు గారు నీ పెన్లో నీ కడుపులో పుట్టిన పిల్లలే నీకైతారు, అది తెలుసుకో. ఎందుకు గాడే తోడబుట్టిన అన్న అయ్య కంటే ఎక్కువ బరాబర్ నన్ను మంచిగా చూసుకుంటాడు, నాకు నమ్మకం ఉన్నది. నువ్వు నొల్లి పెట్టావనుకో నేను ఇటుకనుకొని చంపుతా, నల్ల మొక్కతానా. నువ్వు నా మాట వినకపోతే ఇదే ఇటుకనుకొని నేను చంపుతాను, నల్ల మొక్కబడా. అంటే నన్ను కొట్టడానికన్నా రాడియా? మరి నా మాట వినవా? నేను కట్టుకున్న పెన్లన్నా లేకపోతే ఏమనుకుంటున్నావు? అన్న మాట పట్టుకుంటావని పెన్ల మాట పట్టుకోవా? ఓ నువ్వు ఏ బట్టి నాకు ఇజ్జత్ మానం పోతుంది. మా వాడకట్టు మా ఇటు దిక్కు గా మల్లేశంగంలో ఫ్యామిలీ మంచిగా కలిసి ఉంటుంది, మంచిగా కలిసి ఉంటా అంటారే. అందరికి సంసారాలే ఉన్నాయి, మంచిగా కలిసి ఉన్నప్పుడు మంచిగానే ఉన్నావు. నేను ఇప్పుడు ఏమంటలేను, నువ్వు మెల్లగా మీ అన్నతోని అన్న నీ పేరు మీద 2 ఎకరాలు ఉన్నదట, నా పేరు మీద ఎకరం ఉన్నదట, ఆ మిగతా ఎకరం శరీర వేగుంటలు చేయమని అను. నువ్వు మాట్లాడకపోయినావు అనుకో అన్నిటికన్నా నన్నే గయ్యాలి దాన్ని చేస్తాను. మొన్న దానికి గుంట పోయి చీరిచ్చినావు, ఇప్పుడేమో నా అన్న మంచోడా నువ్వు అందులో చొత్తన్నావు, నన్ను లంగని చేస్తున్నావు కదా.
లంగేముంది అలా లంగెతనం ఏమున్నది ఇప్పుడు 2 లక్షలు వచ్చినాయి అన్నకు రేపు మాప చెప్తారు కదా రుణమాప అయింది ₹1,00,000 2 లక్షలు నుల్లు పెట్టుకుంటే మంచిగా ఉంటుంది ఉమ్మడి కుటుంబం కలిసి అన్నదమ్ములు కలిసి ఉండి మంచిగా ఉంటే సంతోషంగా కుటుంబం ఉంటది కలిసి ఉండగా నేను అద్దంటాను నా శివ ఇప్పటికి మరి ఇన్ని రోజులే మన పెండ్లై 2 ఏళ్ళు అవుతుంది మరి ఆట గింత రుణమాప అవుతుంది తమ్మి అని చెప్పిండా చెప్పడు అప్పు చెప్పడు కుప్ప చెప్పడు వచ్చినట్టు వెనకేసుకుంటారు వాళ్ళ గురించి నీకు తెలియదు నాన్న ఎనికేసుకోడు నాన్న మంచోడు అట్లా ఏం చేయడు కానీ నువ్వు ఉర్రకు నన్ను ఇంత నడుస్తాడు నేను నడుచుడు కాదు నేను చెప్తున్నాను నువ్వు ఇట్లనే వినకుంటే వేసినావు అనుకో ఎన్నడో నడుసక్క నా ఇంటికి నేను బిక్కొని పోతా ఇగో పంచాయతీ పెట్టకే ఇజ్జత్ పోతుంది వాడకట్టు మల్లెడ్డోళ్ళ ఫ్యామిలీ అంటే మంచి విలువ ఉన్నది ఉమ్మడి కుటుంబం సంతోషంగా ఉంటారు అంటారు అనకే ఉర్రకైనా కోపరానియకే మల్రెడ్డి ఫ్యామిలీ మంచిగా ఉన్నది కదా నేనేమంటలేను మన 20 గుంటలు మనకు రాపి మంచోడు కదా మీ అన్న ఇప్పుడు ఎట్లున్నా సెరెకలు ఉన్నారనే కదా భూమి మల్రెడ్డి ఫ్యామిలీ అని బాగా నేను ఎత్తాను కానీ మంచిగా ఉండని కానీ మర్యాద పూర్వకంగా ఎకరన్నర పట్ట ఏపి లేకపోతే చక్కగా నా బట్ట బట్టలు పట్టుకొని నేను నావగారింటికి పోతా పో అన్ని మళ్ళీ ఎక్కలేని పెంట నొల్లి పెడతావు నల్ల మొక్కదానా నీ మళ్ళీ నెల్లుకాయ అడుగుతున్నావా నా అన్న అట్లుంటాడు కాదే నా అన్న నన్ను చిన్నప్పటి నుంచి ఎంతమంది చూసుకుని నీకేం తెలిసే నాకు ఎంత కట్టం వచ్చినా నాకు ఎంత బాధ వచ్చినా నన్ను చదివిపించిండు నాకు ఒక జాబ్ దేవాలని చూసిండు నాన్నని ఇప్పుడు భూమి కోసం నన్ను అడుగుంటున్నావు ఎందుకే మీరు పెళ్ళిళ్ళైనాక ఇంత ఘోరంగా మారుతారు పెళ్ళి అయిపోయినాక అన్న విలన్ అయిపోతాడాయే పెళ్ళైనాక అన్న నాకేం కాడాయే అన్న నన్ను ఎంతో అల్లారు ముందుగా చూసుకున్నాడే అన్నకి ఇంతగానో బాధ పెడుతున్నావు ఇప్పుడు నాన్నని అడుగుంటున్నావు నువ్వు నాన్న నాకు దేవుడే నేను అస్సలు అన్న నాకు నా ఇంకెక్కడ నాన్నకి ఇచ్చిన మంచిగా నాన్నని మంచిగా చూసుకుంటా నడు నువ్వు నడు నీకు ఇట్లా చెప్తున్నావమ్మా ఈ సంగతి చెప్తా నేను పోనీ ఏదో పెళ్ళ మాట ఇంటుండు వాడకట్టు అందరు అన్న కూడా సప్పడేకి ఉంటుండా నువ్వు మళ్ళీ ఎక్కువ ఎత్తున్నావు మళ్ళీ ఇంట్లో పరువు తీసుకొచ్చి బయట ఎత్తున్నావు నల్లమ్మ కదానా అమ్మలాడి నీ సంగతి చెప్తావు ఎటు పోతే గటేనా అనే ఓ ముచ్చట కంటే మూతులు చెప్తావు అరే నేను అట్టిగానే వేయినా కైకిలో మాట్లాడమని చెప్తావా వాళ్ళ కోసమే తిరిగినా మాదిరి తలంచే ఇంటికాడ పెడితే అయిపోవు కదా నువ్వు ఏ అల్లకత్తో వెళ్ళకపోయా అందుకే తీసుకొని పోయినా మంచిగానే పోయినా మళ్ళీ అలిగినావా మళ్ళీ అలుగుడు స్టార్ట్ చేసినావా కొంచెం చెప్తే ఇని రజని చిన్న విషయాన్ని పెద్దగా నుల్లి కానీ కొన్ని మంచిని పట్టుకురాపు చెప్తేనే పోయే కొన్ని నీళ్ళు తీసుకురాపు తలకాయ వస్తుంది నీళ్ళా నీకు నీళ్లు దేవన్నా నీ సంగతి గిట్ల కాదు నీ సంగతి చెప్పింది దాన్నే కావాలి నేను నీళ్ళు దేవన్నట నీళ్ళు సంగతి చెప్పింది దాన్నే కావాలి ఇలా పెద్దమ్మని తీసుకొచ్చి ఏరు పడితేనే లెక్క కత్తు లేకపోతే ఉన్న భూమి జాగా ఇల్లు కూడా అన్న పేరు మీదనే వేసేటట్టు ఉన్నాడు పెద్దమ్మని తీసుకొని అత్త ఇప్పుడు ఎవరి కుండ వాళ్ళ కేర్ కావాలి ఆకలి అయిపోతుందంటే ఏమో తిరగవేనావు తిందు పైతా అన్న ఏంద్రా ఒక చిన్న ముచ్చట అడగల నిన్ను ఏంద్రా మొన్న రుణమాపి నీకు 2 లక్షలు అయిందంటే నాకు 1 లక్ష మాపైంది దాని గురించి కొంచెం అడుగుదామని అడుగుతున్నా అయిందిరా అయితే ఇప్పుడు ఏంది కాదే నాతో ఒక మాట అని చెప్పకపోతే నాకు ఒక మంది మాటలంటే నేను తెలుసుకున్నమాట అయితే నీ పొద్దున ఒక మాట అని చెప్పవా నాకు నువ్వు అంటే నాటి నుంచి అన్ని నీకు చెప్పే చేస్తున్నారా 3-4 ఏళ్ళ వ్యవసాయం చేయబట్టి నువ్వు ఎప్పుడైనా చేసిన మొక్కమేనా ఎప్పుడైనా పొలం దిగుతావా ఏమైనా పని చేస్తావా ఇప్పుడు ఎన్నెళ్ళేందుకు కొత్తగా ఆడబడుతుంది ఏంద్రా అట్లా కాదన్నా ఏదో నేను అడుగుతున్నా కానీ ఎందుకన్నా కోపానికి వస్తున్నావు మరి లేకపోతే ఏంద్రా మళ్ళీ అట్లా కాదు ఇట్లా కాదని అయినా ఇవన్నీ నీ కడుపులో పెట్టిన మాటలు కాదురా నీకెవరు చెప్పిర్రు అందుకే నువ్వు నన్ను అడుగుతున్నావు నీ పెళ్ళంగి ఇట్లా చెప్పిందారా అదేం చెప్పలే అన్న మరి లేకపోతే ఇలా కొత్తగా పైసల గురించి అడగబడుతుంది కాదా దానికి ఎంత పెట్టుబడి అవుతుంది ఎన్ని మత్తుబత్తలు పడుతున్నాయి ఎంతమంది కైకిలోళ్ళు వస్తారు ఇవన్నీ ఏమన్నా తెలుసారా నీకు 2 లక్షలు వచ్చినాయట కదా ఏం చేసినామని మాట్లాడబడుతుంది అయ్యో అన్న కోపాన్ని రాకే నేను అడిగినా అంతే నాకు ₹1,00,000 మాపైంది నీకు 2 లక్షలు అయినా అడిగినందుకు కోపాన్ని అడుగుతావురా నువ్వే ఇలా పెద్దోని అయినావు రేపటి నుంచి నీకు అన్ని చెప్తాది లేకుంటే సిటీ రాస్తా గిదానికి గింత అయింది గిదానికి గింత అయింది గిది తెచ్చినా అని మొత్తం రాసి నీకు చెప్తాది సరే అన్న అడిగినంత తప్పైంది అన్న ఏం తప్పైంది ఇవాళ అడుగుతాను అయినావురా నన్ను సరే తప్పైందన్న రా పెద్దమ్మద్ద మాకుండేదో మేము బుక్కడేరు అనుకొని తిందామంటే ఇంటలేడు నువ్వన్న వచ్చి చెప్పు ఈ నల్ల మొక్కపోనికి పిలు ఇంట్లోనే ఉన్నాడా నల్ల మొక్కపోడు పిలు సంపతి ఆ శివుడు సంపతి రారా శివుడు రారా సంపతి ఆరు శివుడు ఇద్దరు రాలి బయటికి ఏమైంది పెద్దమ్మా గిట్ల వడుతున్నావు ఏమైందంటే ఇది ఎంత నొల్లి పెడుతుంది నన్ను మరి ఏం సంగతి మీ ఇద్దరు సంగతి నాకు అర్థమైతలేదు లోకం అందరికి అతలో పైసలు మీకే వచ్చినాయా పైసలు వానికి 2 లక్షలు వచ్చాయి నీకు 1,00,000 వచ్చాయి ఇద్దరు కొట్టుకుంటాను చూస్తున్నారా అంటే ఏం చేస్తా అనుకుంటున్నావు నువ్వు కాదు పెద్దమ్మ నేను చెప్పేది నువ్వే చూస్తున్నావు మా బావకేమో 2 లక్షలు వస్తున్నాయి రుణం పైసలు ఆయన పేరు మీద 2 ఎకరాలు ఉన్నది
ఈయన పేరు మీద ఈ మొద్దు మొక్కపోని పేరు మీద ఎకరమే ఉన్నది. మాకు ₹1,00,000 రుణమాప అవుతున్నాయి. ఇప్పుడు 1,00,000 ఎవరు లాస్ అవుతారు? ఆట రాలేదు బిడ్డ, ఇయ్యడే వచ్చినాయి పైసలు. వచ్చినప్పుడు ఆ లెవెల్కి ఎవరికి వస్తానే ఎక్కువ, ఎవరికి మాప అవుతున్నాయి. అన్నదమ్ములు అనుకుంటలేరా? మరి ఏ విషయాన్ని ఎట్లా మీరు తెలుసుకుంటలేరా? పెద్దమ్మ ఇప్పటి వరకు మా బావ పేరు మీద ఎన్ని ఎకరాల భూమి ఉన్నది అన్నది కూడా ఈయనకు తెలియదు. నేను చెప్తా బిడ్డ, నువ్వు ఆగు. ఇద్దరు కలిసి నొల్లిలు పెట్టుకోకుల్లి, కొట్లాట్లు పెట్టుకోకుల్లి, వచ్చిన ఏవో శిరసాగం తీసుకుంటానికి ఎందుకే నాయన నువ్వు ఇట్లా చేసుడు? కాదు కానీ వాని పెళ్ళం ఊక టార్చర్ పెడుతుంది. దేని కొరకు టార్చర్ పెడుతుంది? అదేమి ఏరు పెడతామని దానికి ఉద్దేశం లేదు. చెప్పు పెద్దమ్మ. కాదు ఇప్పుడు ఏదైనా ఉంటే మాకు సమానం ఉండాలి. నువ్వు పెద్దోనివి, వాడైతే వంచుకోడు, నువ్వే వంచితే వాడు తీసుకుంటాడు. ఇదే మాట మరి ఇద్దరు కలిసి మా దగ్గరకు వచ్చి మరి అన్నకి సంగతే అది గిట్లా అంటుంది, మరి అదనే గిట్లా అని మాట మమ్మల్ని అడుగుతా అయిపోతుంది. చిన్నోడు వచ్చి పెద్దోడిని అడుగుడు కాదు, పెద్దోడే పని చేయాలి బిడ్డ. అరే అవస్థ ఎవరికి ఉందో వాళ్ళు అడగాలి కదా. అంటే మరి నువ్వులు పెట్టుకుంటే మంచుకుంటుందా? పంచుడు అన్ని విధాలుగా మంచిగా చూసుకునే ఉన్నది ఏదో శిరసగం తీసుకుంటానికి ఏమైతుంది? చెట్టువాడు అయితే ఇంత 5 తమ్మని చెప్పు, తమ్ముడు ఇవ్వకపోతే అడుగు నన్ను, నేను చెప్తా నీకు. అదే ముచ్చట మరి ముఖం పట్టుకుని అడగచ్చు కదా. ఇంటికి వచ్చి ఇక్కడ నలుగురికి వచ్చి నీకు చెప్తే మంచిగున్నదా? అది నేను అత్తనే పట్టుకుని ఆఖరికి వచ్చి అడుగుతుళ్ళు, వారి నాకు చెప్తుళ్ళు, లేకపోతే ఇంకోళ్ళకి చెప్తారు బిడ్డ. కాదత్తమ్మా, వ్యవసాయం చేసినట్టు అట్టినే అవుతుందా? పెట్టుబడి లేని అట్టినే అవుతుందా? ఎన్ని అయితే వానికి ఏం తెలియదు కదా, వానికి ఎందుకు ఇప్పటి నుంచే భారం ఎత్తుడు అని నేనే అన్ని చూసుకుంటానా? వానికి ఏమైనా తక్కువ చేస్తానా? అందరికెరకే నీ పెండ్లామేమో మందికి చూడ ఎంతో పెద్ద కోడలు మంచిది, చిన్నదే గయ్యాలి అని మంది అనుకోవాలి. ఎందుకు రజని అన్ని రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నావు? ఏం రెచ్చగొట్టే మాట్లాడుతున్నావు? ఎవరు గోరుతో కొండ చేస్తారు? పెద్దమ్మా ఎన్ని పైసలు ఎన్ని వచ్చినా కూడా మనం ఏమనుకుంటుంటే వాళ్ళు మంచోళ్ళం అన్నట్టు, లేకపోతే చెడ్డోళ్ళం అన్నట్టు. గోరుతో ఏదట గొడ్డలతో తెచ్చుకుంటారనట. నువ్వు చేసేది ఎట్లున్నా ఏంటి నేను చేసే? నీ మగవాడు మంచోడు కాబట్టి నువ్వు ఇంట్లో గుయ్య 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 చెప్తే నీ మగవాడు ఇంటాడు రకు నువ్వు మళ్ళా కట్టేసుకొని మంచిగా మాట్లాడుతున్నావు. ఇప్పుడు వెళ్తాంది లోకం మీద. నువ్వు కొంగు కట్టేసుకుంటే నీ మగవాడు నీ మాట ముంచినావా? మేము మిమ్మల్ని ఎక్కువ వేసుకున్నాం. 2 లక్షల రుణమాప వస్తుందట. ₹1,00,000 ఎక్కువ నువ్వు తెచ్చుకున్నట్టే కదా. అవ్వయ్యా అది ఆనాడే రాసిచ్చిర్రు. ఇప్పుడు ఎందుకు నీకు అదంతా పక్క పెట్టు. ₹1,00,000 రుణమాప పోని, గంగల పోని, అంత పోని. నీ పేరు మీద ఎకరం ఎక్కువ ఉన్నది. రేపు నీకు కొడుకో బిడ్డ ఉన్నాక నీ ఎకరం ఎక్కువ తీసుకుంటావా? నువ్వు నాకు ఈవెంట్ ఇస్తావా? అప్పుడేం నలుగురు పెద్ద మనుషులు తీసుకొచ్చి కూర్చోబెట్టి ఇది కాదు ఇదని కొలుసుకొని మాట్లాడుకొని చేసుకో. ఈ మాటలు అప్పుడు ఉండాయి. ఇనబడ్డదా? అంత కాదు పెద్దమ్మ. నాకు ఉండేదో నాకు ఏరు కావాలి, నా భూమి ఏదో నాకు ఏరు కావాలి. నువ్వు నాతోటి పాటు ఏరు అండుకొని తింటానంటేనేమో నేను ఉంటా, లేకపోతే నీ అన్నతో సావు. నాకేం తెలిసే? నువ్వు ఒక మాట ఆ రోజు చెప్పినా కూడా కింద పెద్ద నొల్లి కాకపోవు కదా. మరి పెద్ద అత్తమ్మ నన్ను పిలిపించి మరి లోన్ వచ్చింది నాకు ఇంత వచ్చిందని చెప్తే నా పెద్ద అయితే చెప్పకు కదా. ఎడ్డోని చేసినా మమ్మల్ని పిచ్చోళ్ళని చెప్తాను. ఎవరు విడదిస్తారు? నువ్వు మాట్లాడకు. నువ్వు వేసుంటావు మళ్ళీ. నీకు తెలియదు, నాకు తెలుసు. నీకు ఈ నిన్న మొన్న నా తమ్ముడు వెనకేసుకుంటుంది మంచిగా అంటారు కదా. ఇప్పుడు ముఖం మీద ఎవరు అంటారు? పెట్టుకోకులు బిడ్డ, ఇద్దరు కలిసి ఏదో ఒక రకంగా చేసుకుంటారు. ఒక రకం లేదు. వీళ్ళు మమ్మల్ని ఇట్లనే ఉంటారు. 2 ఎకరాలు కాదు కదా, ఉన్న ఎకరం కూడా ఆయన పేరు విన్నే మెల్లగా సంతకం పెట్టించుకుంటాడు, పట్ట వేసుకుంటాడు. మా బతుకు రోడ్డు నువ్వు చెప్తే తెలివి వస్తుందా? తెలివి వచ్చింది. ఇంకా తెలివాడు ఉన్నది. అన్న కిందికే జొర్రబట్టే. పెద్దమైన మంచోడే అంతా ఈమెతోనే ఉన్నది. మంచోడే అన్ని ముంగడికి వచ్చేది ఈమె. ఎంత మంచోడు ఎరికేనా? నొల్లిలు పెట్టుకోకులి, ఏది పెట్టుకోకులి. ఇప్పుడు మళ్ళీ 5 ఊనే ముంగట ఆయనతో సరిసగం జాగలు పంచుకోవాలి. చెప్పేది ఒర్రకూరి కొంచెం నేను చెప్పేను కాదు. అన్న కూడా ఒక మాట మరే, అరే తమ్ముడు 2 లక్షలు మా పైనేరా, మరి ఎకరం భూమి నా మీద ఉందిరా అని అడగా. తప్ప మా పెళ్ళై 3 ఏళ్ళే, అది కూడా అన్నది తప్ప. నన్ను ఎంత రాపం పెట్టినా కూడా ఇంట్లో ఎన్న కూడా నాన్న చెప్తాడు కావచ్చు, అన్న చెప్తాడు కావచ్చు అంటే ఇప్పుడు 2 ఎకరాలు అన్న పేరే పెట్టుకునే మన రుణమాపైందని బట్టి ఇప్పుడు నన్ను ఇంట్లో రంచి రాపనే పెట్టబట్టే నేను ఏం చేయాలి మరి? దీన్ని అంటావా పెళ్ళాం అటేమో అన్న. చిన్నప్పటి నుంచి నన్ను పెద్దమని చెప్పేది చిన్నప్పటి నుంచి అన్న ఎంత అల్లరిగా ముద్దు చూసుకున్నాను అని చెప్పినని నేను అన్నను ఒక మాట అన్న. నా అన్న తోడగొట్టిన అన్న కాబట్టి అన్న, మరి అన్న నన్ను ఒక మాట అన్నదా? నాకు లగ్గమై 3 ఏళ్ళే, ఇదేమన్నా సావగొట్టవాలి. మరి ఏం చేయటం? నువ్వే అన్న, నువ్వేమని నువ్వు ఇస్తే తీసుకుంటా, లేకుంటే ఉట్టిన పోతానే. నేను అరే తమ్ముడు, ఈ అన్నను అర్థం చేసుకుంది గిదేనారా?
నేను ఎసంటున్నో నీ తెలియదా? చిన్నప్పటి నుంచి నన్ను చూస్తున్నావు కాదురా. అయ్యప్పకు శాత కాకుంటే నా చదువు బంద్ చేసి వ్యవసాయం మొత్తం నా వీదేసుకొని ఎద్దు కట్టం చేసుకుంటా నిన్ను జాతి పెద్దోని చేసిండ్రా. నా తమ్ముడు నా లెక్క మట్టిలో తిరగద్దు, మట్టి పని చేయొద్దని నా చదువు బంద్ చేసి నిన్ను చదివిపించిండ్రా. నీకు నౌకరు రావాలని కొడుకు దేవునికి మొక్కిండ్రా. మనకి ఎన్ని అప్పులు ఉన్నాయో, ఎన్ని బాధలు ఉన్నాయో, మనం ఎన్ని కష్టాలు పడుతున్నావు, ఈ ముచ్చట్లు ఎవ్వి నీ దాకా రావద్దని అవన్నీ నా మనసులో పెట్టుకొని ఎక్కలేని భారాన్ని నేను మోస్తున్నారా. ఇవన్నీ నీకు చెప్తా, నువ్వు ఎక్కడ బాధపడతావో, నీ చదువు ఎక్కడ ఖరాబ్ అవుతావు అని నీకు ఇన్ని రోజులు ఏం చెప్పలేదురా. అసంటిది నీకు ఇలా పెళ్ళం రాగానే ఆ పెళ్ళం మాటలు పట్టుకొని నా వీధికి ఎగురుతున్నావారా? నన్ను అనుట నైన వారా నువ్వు ఇవాళ మంచిగా అర్థం చేసుకున్నావు. బాపు ఒక షాయి కొంచెం చక్కెర తక్కువేసి. సంపతో మీరు అన్నదమ్ములు ఏర్పడ్డాడుగా, అంత చిన్నగా కూర్చున్నా ఏమైందిరా? అవు కానీ మీ అన్నదమ్ములతో ఏర్పడ్డాడునేవరా? ఇక అయితే తీరా 1000 ఏళ్ళున్నా ఏరు తప్పది, 100 ఏళ్ళున్నా సాగు తప్పది. ఇక పెళ్ళాలు వచ్చినాక ఏరువాడు కావనరా సంపతి. ఏం చెప్పాలా బావా, మా మరదలు మా తమ్ముడిని అరికోస పెడుతుంది ఏరుపడదామని. నా పిల్లం కూడా ఎంత చెప్పినా ఇంటలేదు, ఏరుపడదాం అంటుంది. ఇక అందుకే పడ్డాం బావా. ఇంటింటికి మట్టిపోయి తప్పదు అన్నట్టు ఎన్నడుకున్నా ఏర్పడ తప్పదు కదా. అయితే అది తిరుపతి అయితే అది 1000 ఏళ్ళున్నా ఏరు తప్పది, 100 ఏళ్ళున్నా సాగు తప్పదు. ఇంటింటికి మంటిపోయే కానీ బంగారు పోయి ఎవరి ఇంట్లో ఉండదు. ఇక పెళ్ళాలు వచ్చినాక ఎవరింటి ఉన్న భాగవతం ఇది. కానీ ఇడిపోయినంత మాత్రం మీ అన్నదమ్ములు అయితే ఇద్దరు కలిసే ఉండను ఎప్పటికున్నా ఎన్నటికైనా కలిసే ఉంటాం బావా. ఈ చిన్నప్పటి నుంచి మీరు ఎంత మధ్య పెరిగిరు రామలక్ష్మణ్ లెక్క కూడున్నోళ్ళు. ఇలా చూడు కుక్కల కొట్లాడైంది పెళ్ళాలు వచ్చినాక. అయితే అది అందరికి ఉన్నదే, మీ ఇంట్లో ఒక్కరింట్లో ఏం లేదు. బాధపడకు చేద్దావు చల్లారిపోతుంది. తమ్ముని అయితే మంచిగా చూసుకో, తమ్ముని మరవకు. మరదలు మాటలు పట్టుకొని తమ్ముని అయితే మర్చిపోకు. మేము ఏర్పడ్డా కూడా అన్నదమ్ములు ఎప్పుడు ఇడిగిపోలే అన్న, కలిసే ఉన్నాం. నేను చూస్తలేనా చిన్నప్పటి నుంచి మీరు ఎంత మంచిగా కలిసి మెచ్చున్నారు రామలక్ష్మణ్ లెక్క. సరే బావా, నా తెలియదా మా తమ్ముడిని మంచిగా చేసుకుంటా. నా పిల్ల మాట నేను ఎందుకు ఇంటా కానీ. బాధపడకు మెల్లవు. ఆనంద్ బాబు కాదాలు రాసుకోయే 10వ ఛాయ దీంతో రాసుకో. మరి ఎంత బాధపడుతున్నావు సంపద, అన్ని ఇంట్లో బాధ, పొలాలు ఎంత బాధ పెడుతున్నావు ఎందుకు. చిన్నప్పుడు నాది కూడా ఇదే బాధ. నా పిల్లలు చెప్పిన మాటలు నేను పడ్డా మా అన్నతో. ఇక ఇంట్లో ఉన్నది మనకు ఈయనకు ఒక్కని కానీ చిన్నపోయినట్టున్నాడు పోరాడు సంపత్తి. Let's go. I wake up to a little bit of drool on my pillow, feel like. ఏంది పండ్ల పుల్లేసుడు. ఇగో సరక్కల ఇంటికి పోయి పాలు తీసుకురాపో. పోయి పట్టుకురావట్లే నేనే ఉన్నా దాని కూడా. అట్లనా? నాకు ఇంట్లో పని లేదా ఏంది? బొచ్చడి పని ఉన్నది, పాసి పని చేసుకోవాలి. ఇగో పొద్దుగాల పాలు దేపో నీళ్ళు దేపో అనుకుంటా. సరే కానీ ఇన్నొద్దులంటే పొత్తులో 20 రూపాయల పాలు తెచ్చుకున్నాం. ఇప్పుడు మన పాలు మనకే 10 రూపాయలే పోయమని చెప్పు సరక్కకు. ఏరుపడ్డామని తెలుసో తెలియదో. ఏరుపడ్డామని మన అందరం ఏరుపడ్డామని డప్పు కొట్టి అందరు చెప్పమంటావా? ఇక పాల కాడ ఏమైతుంది 10 రూపాయలు కూడా. ఇన్నొద్దులంటే ఒక కాడ వండుకొని తిన్నాం కాబట్టి 20 రూపాయల పాలు తెచ్చి అందరం చాయ్ వేసుకుని తాగినాం. ఇప్పుడు 20 రూపాయల పాలు ఏం చేసుకుంటావు? మనకే 10 రూపాయలే పోయమని చెప్పు. బా నీతోటి ఎంత గోసగత్తని తెలుసా? ఇక 10 రూపాయల పాలు మా అన్నోళ్ళు తీసుకొస్తే వాళ్ళు బిల్లింగ్ కట్టుకొని లచ్చలు సంపాదిస్తారా రజని? ఇప్పుడు వాళ్ళ ముందు నన్ను లంఘం చేద్దామని చూస్తానవా? ఎందుకు కొడతావు? మన 10 రూపాయల పాలు మనం పోసుకరా, ఒర్రకుంటా పోయి చక్కగా పోయి పట్టుకరా పో. అమ్మని ఇదే వరుడు గిదే వరుడు నీతో. గిదే వరుడు నువ్వేమో మంచోనివి, నేనే లంగను. 20 రూపాయల పాలు ఏం చేసుకుంటాం? మరి మీద పోసుకుంటావా ఏంది? ఓ అన్నిటికీ కోపమే. Let's go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit, and the coffee ain't hit yet, damn ain't that great. I don't wanna go to work, cause my boss is a jerk, and I'm not even that paid.
I need a change in my life, cause I don't feel alive and there's nothing that makes me happy. Hold my beer for a minute, I'm about to quit my job, cash in for a ticket. I'm going on a trip and I don't plan to visit. I'm gonna stay there till I feel like I'm winning. ఒక్కదాన్ని ఎంతగానో చెయ్యాలి? తెల్లం దాకా పొద్దుందాకా నేనే వేసుకుంటుండన్నా. ఆస్తుల కాడ భూముల కాడ జాల కాడ నేను పెద్ద, నేను ముందు, అన్ని నాకే అని మాట్లాడతారు. మరి పనికాన్నేమో వెనకమంటే ఎట్లా? చెవులలో సీసం పోసుకున్నారో ఏమో అంటే కూడా వినబడనట్టు జామ్ ఎంతున్నా చూడు. నాకేం కాశారో నేనెందుకు చెప్తా? అన్నీ ఇంకెన్ని దొబ్బకపోతా అని చూస్తారో ఏమో. పనేమో నేను చెయ్యాలి, వాళ్ళేమో ఎద్దులో తిరగాలి చేసిన దాని మీద. చేసుకోర్రి, నాకేంది? ఏందే ఏమో బాగా మాట్లాడతాను? ఎవరు చాలా సీసం పోతావే నువ్వు? ఊకునే కొద్ది బాగా ఎక్కువ ఎత్తున్నావు. మరేమో ఊకునే కొద్ది ఎక్కువ ఎత్తానని మాట్లాడతాను. గాడ పని ఏడుదాన్ని పెడితే ఎంతకనమని చేయను నేను. పేరుకో నేను పెద్ద, ఆస్తులలో అన్నిట్లలో నేను ముందుంటా, నాకే ముందు రావాలని మాట్లాడతా. మరి పని ఎవడు చేస్తాడే? చెప్పినా నీకు పొద్దు ఒడిసి గింత ఏళ్ళైంది. ఏమో గాన్నే మెల్లగా సీపిరి పట్టి గాడిది గానే ఊడ్చుకుంటాను. ఇదేవాడు ఊడతాడే? అవసరం నేను చెప్తా. చెయ్యకు, నేను ఎవరు చేయమని నేను చేసుకుంటా. మెల్లగైనా చేసుకో. ఈడ నా కొంపులే, నీ కొంపవయో గన్లు ఉండే, నీకేం ఏర్పడుతుంది? ఆ దుమ్మంతా నా ఇంట్లో కొట్టుకొస్తుంది. చేసేదా కాదు, నీకేమేదానివి? నువ్వు ముందుకు వచ్చి నువ్వో 15 రోజులు నేనో 15 రోజులు అని నువ్వు మాట్లాడాలి. నువ్వేమో వెనకవండి. ఇప్పుడు నేను మాట్లాడతానేమో మెల్లగా నడుము చేతులు పెట్టుకొని బీర్పై సుత్తాను. అగో నేను చెయ్యని చెప్పిన నీకేమన్నా చేసుకుంటా. అయినా నీతో నా కర్మని మన అల్లమొకడు సిగ్గుచేయలేదు ముందుగాల. ఇన్ని రోజులేమో నా తమ్ముడు నా మరదలా వెనకేసి వచ్చిండు. పనంతా నేను చేసిన. ఇప్పుడు ఏరు వాడంగానే నీకు 10 నాకు 15 అంటాను. నేను చెయ్యంతా నువ్వు చేసినావా? పని నేను చేసినా, బయట పని నువ్వు చేసినావు. 11 దాకా ఇంట్లో మెసిల్ 10 పంది మెసిలినట్టు బయట చొక్క పని చేసిన పెడితే తిని నీ మొగడు నువ్వు సద్దులు పట్టుకొని ఉరికి ఇంట్లో పడి వేసిండే. అటుకనే వెళ్ళిందా ఇంట్లో? అచ్చేకాడ పోయేకాడ పైసలు కావచ్చు, పైసలు అయితే వచ్చేది అయితే నేను పెద్ద అని ఉరుకుతుంది. నీతో నాకెందుకు చేస్తా బరాబర్ చేస్తా. గల ముందరికెళ్ళి బయటకు వెళ్ళి మాట్లాడుకో. 15 రోజులు చేసుకోపో. ఓ ఇది పెద్ద గడ్డ తీసుకొచ్చి పెట్టిందని దాని గలమాని మాట్లాడుతుంది. నాకి లొక్కవా నువ్వు? గప్పుడు చెప్తా పోనీ సంగతి. నీ ఆకిలి కుక్క కూడా ఒక్క పోయే. ఇది చెప్తానే నేను చేస్తానట పని. నిన్న ఎలా వచ్చింది ఇది నాకు జర నీతులు చెప్తాను. చేసుకుంటా, నా పని నేను చేసుకున్నా. ఇయ్యాల నాకు వంతులు పెడుతుంది. ఉమ్మడుగున్నప్పుడు ఏం చేసింది? అక్క నువ్వు చెయ్యక్క ఇయ్యాలా నేను చేస్తుంది అని నీతులు చెప్పింది. నా మొగడు చక్కగా ఉంటే నాకెందుకు వచ్చి గోస? అసలు కరెక్ట్ లేడు. మళ్ళీ ఏమైందే ఈ బజార్లో ఉడతాను? బజార్లో బతికే ఎత్తు ఇంకేం చేయాలి నేను? అది నాకు ఇలా వంతులు పెడుతుంది. వంతులు 15 రోజులు నేను చేయనట, 15 రోజులు అది చేస్తుందట. నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. అయినా వాళ్ళని ఏం లాభం? నువ్వే చక్కగా ఉంటే నాకు గతే రాకపోవు. ఏమన్నా అంటే పోంటి చిన్నోళ్ళు ఇయ్యాల కాకపోతే రేపు నేర్చుకుంటారంటివి. ఏది వాళ్ళు నేర్చుకున్న రీతి ఏది? అట్టిగా ఇంట్లో అనేసి బయట ఎత్తురు నోరు. ఎవరన్నా చూస్తే మళ్ళీ ఓ పెద్దదా మరి చదువుకోదా? చిన్నోళ్ళు ఏమంటారు వాడదా అని మళ్ళీ నన్నే అంటారు. అట్లా కూడా ఉరి మంగళ మీద పడ్డట్టు పొద్దుగా నా మీద పడ్డవేంది? నేనేం చేసినా? నేను ఏరు పడదామని చెప్పినా మీరిద్దరు లొల్లి పెట్టుకొని ఏరు పడుతుంది. ఇప్పుడు నన్నేం చేయమంటావు? అయినా పెద్దదాని ఓ పని మీరేసుకొని చేస్తే ఏమవుతుంది? ఏమైనా మొద్దులు మోసినట్టే ఏ పడుతుంది? బయట ఎవరిని మందలు ఇచ్చినా మన ఏరు గురించే మాట్లాడతారు. నాకు బయట మనశ్శాంతి లేదు, ఇంట్లో కూడా మనశ్శాంతి లేకుండా చేస్తారు మీరు. ఏంది నేను చేయబట్టి నీకు మనశ్శాంతి లేదా? అది నన్నే అంటది, నువ్వు నన్నే అంటావు, నీ తమ్ముడు వచ్చి నన్నే అంటాడు. మీ ముగ్గురికి నేను చేయబట్టే మనశ్శాంతి లేదా? గన్ని మాటలు మాట్లాడుతుంది. చిన్న పెద్ద తేడా లేదా దానికి? నీకు దండం పెడతా. ఎట్లా మాట్లాడుతుంది తెలుసా? అరే వాడకట్టు మీద ఇజ్జత్ మనం పోతుంది. నీకు దండం పెడతా పోయి నువ్వు ఇంట్లోకో. పాడుగాను నేను చేయమంటే కదా నీకు అంతా నేనే పోతుంది. మరిగా చీ అవ్వ ఎవ్వలన్నా బాధనే ఉంది కొంపల. ఆగనే దాపరం రానే మీరందరూ. మళ్ళీ ఏమైంది అన్న? ఏమవుడేముంది రా శివ, ఇంట్లో ఏమైనా మనసులో మటన్ ఇస్తుర్రా రాళ్ళు? ఎందుకు ఏమైంది? చీ మళ్ళీ లొల్లి పెట్టుకుంటారు నేను వచ్చే వరకు. ఇలా నొల్లేందే నాకు అర్థమైతలేదు. వాళ్ళు అన్నట్టు ఏర్వాటినే పడుతుంది, మళ్ళీ నొల్లు ఎందుకు పెడుతున్నా నాకు అర్థమైతలేదు. ఏమోరా ఇంత కండ్ల ముంగట కూడా ఉండనిస్తట్లేరు రైలు మనలా. ఏమో అన్న నాకు కూడా అసలు ఏం అర్థమైతలేదు. పంట నిద్ర పడతలేదు, ఇంకా అగులు బుగులు అవుతుంది. మస్తు భయం అవుతుంది అన్న. వీళ్ళు ఇంకా ఎడిగిస్తారో ఏమో నొల్లులు అయితే. సరే పా లోపలికి పోదాంపా. నేనున్న గర్భంలోనే ఏడాది నువ్వున్నావు తమ్ముడా. ఇప్పుడు నువ్వాడా నేను ఈడ మనకెందుకు అడ్డుగో
చిన్నప్పుడు నీది నాది ఒకటే ఇల్లు, ఇప్పుడు నీ ఇల్లు నా ఇల్లు అంటారే వీళ్ళు. ఎంతైనా చిన్నగా ఉన్నప్పుడే మంచిగుండు అన్న. నీ విషయంలో ఏమో తప్పు చేస్తాను, నీకు క్షమించే. నువ్వు పెద్దోని కాబట్టి ఓపిక పట్టున్నావు, కానీ నా భార్య నన్ను అర్థం చేసుకుంటలేదే. నన్ను అర్థం చేసుకునే భార్య దొరికితే నేను ఇంతగానో ఇట్లా ఏర్పడపోతున్నాయి అన్న. మా ఇద్దరం ఒక ఇంట్లోనే వేరువేరుగా బతకటోళ్ళం కాదే అన్న. ఇట్లా అయిపోయాయి కదా. ఏంది ఏమో చిన్నవై కూర్చున్నావు అంత గులుక్కుంటా. ఇగో చాయదావు. ఏం లేదే. ఇగో ఇప్పుడున్న భూమి అంతా వాళ్ళే చేసుకుంటారా? ఆ భూమి అంతా వాళ్ళే చేసుకుంటే మనకు ఎట్లా వ్యవసాయం రాదు, ఏ పని రాదు అని చెప్పి వాళ్ళే చేసుకుంటే ఎవరికి నష్టం? కౌలు చేసుకోమా, నేను అద్దంటలేను కదా. వాళ్ళు కౌలు చేసుకుంటే కౌలు పైసలు కట్టివాను. కట్టితడి తీరాదే. మన ఇంకా ఓన్లీ మనం కుండలు ఒక్కటే ఏర్పడ్డాం. ఇంకెంత అప్పు ఉన్నదో ఇంకేమున్నాయి అన్ని అన్ని చెప్పాలి. నేనేమంటాను, అన్ని కూర్చుండి మీ అన్న నువ్వు ఇద్దరు మనుషుల్ని ముందట పెట్టుకొని అప్పు ఎంత ఉందో, కుప్ప ఎంత ఉందో, భూమి ఎంత ఉందో, జాగ ఎంత ఉందో అన్ని ముందట వేసుకొని ఎవరి గుంట వాళ్ళు వంచుకుంటే ఓ బాధ పడుతుంది కదా. నేనేమన్నా ఇప్పుడు మంచిగా ఉన్నప్పుడే వంచుకుంటే అయిపోతాయి కదా. ఇంట్లో మళ్ళీ లొల్లులు ఎందుకు? ఇప్పుడైతే కుండేరైనాం కదా, ఇక మళ్ళీ భూమి ఎందుకు పోతూ? భూమి కూడా ఏర్పడదాం. పడదామే. నీకేంది ఏది కాదు ఏర్పడి ఉన్న జాగా ఇల్లు అన్న అమ్ముకోపోయి ఏమన్నా వేరేగా ఉంటే నీకు సంతోషం. నా అన్నం ముందర ఉంటా మాత్రం నీకు అస్సలు సంతోషం ఉండదు కదా. సంతోషం లేదయ్యా. నీ భూమి, నీ జాగా, నీ ఎకరాలన్నీ అమ్ముకొని నా అవ్వగారికి పెట్టుకుందామని చూస్తున్నా కదా. అవ్వగారికి పెట్టుకుంటా నీ సంపాదన అంతా నా అన్నదమ్ములకు నా అవ్వగారికి పెట్టుకొని వాళ్ళని పెద్ద చేయాలి, నిన్ను నాశనం చేయాలి, నిన్ను లాజ్ చేయాలని చూస్తున్నా. ఏం మాట్లాడుతున్నావో ఏమో నాకు అసలు అర్థమే కాదు. మరి నిన్నగాక మొన్ననే ఏర్పడుతుంది, 4 వద్దులు కాలేదు. ఇప్పుడే నువ్వు మళ్ళా భూమి అడుగు, ఈ మన ఇల్లు అడుగు, జాగ అడుగు అని అంటావు. అట్లా కాదు, ఇప్పుడు ఏరు పడ్డాక ఓ ఏడాదికి భూమి పంచుకో అన్నా. అట్లా ఇట్లా పంచుకుంటున్నా. ఆడైతే ఆడదు కానీ ఏమైతుంది? కానీ ఏమైతుంది? వాళ్ళు నా అన్న తినాలి, నా అన్న బిల్డింగ్లు కట్టుకోవాలి, మనం ఏ గంగలమైనా మంచిదే. కానీ అట్లయితే ఏంది? నీదేం పోతుందయ్యా? నీదేం పోదు. నీ అన్నే అని నువ్వు నిమ్మలం అయితే అన్నావు. అంటే నీదేమన్నా పోతుందా? నువ్వు తీసుకొచ్చినవా జాగా? అది మా అయ్యవ ఇచ్చిన జాగా. మీ 4 ఇద్దరు అన్నదమ్ములు ఒకళ్ళు వంచుకుందామంటే ఇప్పుడు నువ్వు వెడి చేసి ఇల్లు ఏర్పడము, ఎవరు కుండాలు వండుకుందాం, ఎవరు కుండాలు అనుకున్నావు అంటే అన్న పని చేసినావు. 4 వద్దులు కాలేదు అమ్మలాడి, మళ్ళీ ఇప్పుడు భూమి జాగా ముందర పెడుతున్నావు. అంటే ఇవన్నీ నీకు ఎవరు నేర్పుతుర్రు, ఎవరు చెప్తుర్రు? నాకు ఎవరు నేర్తలేరు. ఏగో 20 ఏళ్ళున్నా ఏరు తప్పది, 100 ఏళ్ళున్నా సాగు తప్పది. ఎన్నెట్టుకున్నా ఏరు పడాలి. ఏరు పట్టంగానే బొమ్మ మనశ్శాంతి ఇంట్లో ఉండనియవా? ఇప్పుడు ఎందుకు నోరంతా నెత్తిలో పెట్టుకుంటావు? నువ్వు ఏ బట్టి నాకు తలకాయ పని చేస్తలేదు. బయటకు పోతే పుప్పల మలేశ్వర కొడుకులు ఏర్పడరట అని వాడగట్టోళ్ళ నుంచి ఊరు మొత్తం తెలుస్తుంది. ఊరంతా నేను సాటింపు చేసుకొచ్చిన డప్పు పెట్టి కదా. అబ్బా ఇంట్లో నీతో ఉండబుద్ధి అయితే నాకైతే. నాతో ఉండబుద్ధి పోతే నీ అన్నతోనే ఉండిపో. ఇద్దరు కలిసి ఏమన్నా గుర్తు చేసుకొని పడదామంటే పడ్డాం. అన్న అయిపోయిన ఉప్పుతో పాటు చక్కెరతో పాటు అన్ని ఏర్పడితే సరే పడ్డామంటే ఇప్పుడు మళ్ళీ 2 రోజులన్నా కాలేదు భూమి ముందట పెట్టబడితే, తర్వాత ఇల్లు ముందట పెడతావు, తర్వాత ఇంకేమైనా ముందట పెడతావు. మరి చెప్పు. కుండేరైనా అంటే అన్ని ఏరు అవుడే అవుతాయి. అవుడే. మళ్ళీ నువ్వేమో నీ అన్న దగ్గర నువ్వు మంచి నేను లంగం చేస్తున్నావు కానీ నీ లంగనైనా నా సంసారానికి నేను ఎంత దొంగనైనా లంగనైనా నేను భరించుకుంటా. నీకు తెలుతలేదు ఇప్పుడు. ఇవాళ నా అన్న మంచోడని చూస్తాను కానీ తర్వాత తంతే ఎక్కడ పడతావో తెలుస్తుంది. అప్పుడు నేనే అయితే ఏడబోయి నీకు. మా అన్న అన్నాడే నన్ను చిన్నప్పటి నుంచి గుండెలు పెట్టుకొని పెంచుకున్నాడు. నా అన్న కూడా నాకు తెలిసే. ఎందుకు అంతా నువ్వు అంటున్నావే? నువ్వు కొంచెం సపరేకుండు, అవి ఎట్లా జరిగి అట్లా జరుగుతాయి. 4 పెద్ద మనిషి పిలిపిద్దాం అన్నాడు మా అన్ననే. ఇల్లు వంచుకుందాము, భూమి జాగాలు వంచుకుందాము, అన్నీ వంచుకుందాం. అర్థమైందా? ఇప్పుడు ఓన్లీ కుండలు ఏర్పడ్డాం అంతేగాని తప్ప ఇప్పుడు వేరువాడే మద్దు. కొంచెం విను. అరే నీకేమన్నా తలకే పని చేస్తుందా లేదా? ఏమో నీ అన్న చెప్పినట్టే ఇంటంటావు. ఇటు పెండ్లం ముఖ్యమా నీకు అన్న ముఖ్యమా? అన్నను చూసుకోవాలి, పెండ్లాన్ని చూసుకోవాలి. ఆయన వల్ల పెండ్లం మాట కాదనుకుంటేనే ఉంటాడా? నీ లెక్కుంటే ఆయన కూడా గట్లే ఉండు కావచ్చు. నీ లెక్క కాదు, మా వాళ్ళ మంచిది కాబట్టి మంచిది. ఎందుకు మీ ఆయన మంచిది కాదు? ఇప్పుడు నాకో మారిది ఉంటే ఆయనది కూడా నేను మంచిగా మనదే తిందాం మనమే ఉందాం అంటే ఆయనకు కూడా నీ మంచిదాని లెక్కనే కొడుతును. ఆయన పెండ్లాంకు తెలుసు బాధ ఏందనేది. ఇగో తల్లి ఒకటే చెప్తున్నా, ఐడి పైన అయింది, కొన్ని రోజులు ఓపిక పట్టు. లేదు ఏం లేదయ్యా. 2 తారీఖు నాడు అమాస వస్తుంది, పెత్తరామాస వస్తుంది. 1 తారీఖు నాడు పెత్తరామాస, 2 తారీఖు నాడు బతుకమ్మ వేరుతారట. ఈ బతుకమ్మ పండుగ అయిపోయిన తర్వాత ఏదన్నా పోయి అన్న 4 పెద్దవాళ్ళని పిలిపించి అన్న ఏర్పడదాం అంటాం. కానీ ఈ బతుకమ్మ పండుగ వరకు కొంచెం ఓపిక పట్టు. నీ దండం పెడతా పక్క వస్తుందట. దాని నుల్లి పెట్టక ఇప్పటికీ నన్ను విలువలేదు, నన్ను ఇలోకుండా ఏర్పడ్డారు అని చెప్పి అది నుల్లి పెడుతుంది. కొంచెం సపరేట్ అర్థమవుతుందా? నుల్లి కొంచెం అది బాధపడుతుంది. చిన్నప్పటి నుంచి నా అన్న నేను ఎంతో మంచిగా చూసి నుల్లి పెట్టి దాన్ని ఒక మాట నాకు అర్థమవుతుందా? వాడిని అన్న పడ్డది కానీ మమ్మల్ని అనకు దాన్ని ఓపిక పట్టుకుంటా. అంటే నేను అంత నోరు నాకంత అది లేకుంటున్నదా? నాకు నోరుకు తలుపు తాళం లేకుంటున్నానా? నేను మీ అక్కను ఎట్లా పడితే అట్లా మీ ఇంటికి వచ్చిన 3 ఏళ్ళ నుంచి నేను చూస్తూ నాకు తెలియదు కానీ ఉండు. అప్పు నువ్వు కొలు పెట్టకపో,
నువ్వు నీకు నేను ఉంటేనే కొలుపు పో అన్న అర్రలో వచ్చి ముచ్చట పెట్టుపో కొలుపు పెట్ట నేను లేకముందు దొంగతనంగా మాట్లాడుకుంటుంటలేవా నాకు మా ఎరికైతే మాట్లాడుతుర్రే నాకు ఎరికే నువ్వు మళ్ళీ మాట్లాడకు పో ఈరోజు ఇప్పుడే వస్తాను మంచిగా ఉన్నారా చిలాను మంచిగానే ఉంది. తమ్ముళ్ళని చూడక బాగా వద్దులే అని ఇప్పుడు చూడ్డానికని వచ్చిన గింతనన్న బుద్ధి ఉందా వాళ్ళకు మా అన్నగాడు మా తమ్ముడు గాడు ఏర్పడ్డారట ఆడబిడ్డలేంది ఏరెట్లా పడతారు చిన్నమ్మ చెప్పు నువ్వు వాళ్ళ వాళ్ళు వచ్చి ఏరు పోసి పేరట పోసిన వాళ్ళకి బుద్ధి లేదా ఆడబిడ్డ ఉంది మరి మేము పోయామని అనద్దా చెప్తే అన్న మీద పానం తమ్ముని మీద పానం పాలు ఎక్కువ తక్కువ పెడతారని ఆడబిడ్డ కుక్కల మీదనే పానం ఉంటుందట నువ్వు ఎక్కువ తక్కువ పెడతావని నీకు చెప్పలే కావచ్చు గందకానికి అది దానికే గంత కోపం ఆ పిల్ల పెళ్ళైనాక నేనేం చెప్పిపోయినా చిన్నమ్మ కలిసిమెలిసి ఉండుర్రి ఉమ్మడి కుటుంబం లెక్క ఉండుర్రి మంచిగా కలిసి ఉండాలని చెప్పిపోయినా నాకు చెప్పక చేయక ఏర్పడ్డారు కొద్దిగా నన్ను తెలివి ఉందా వాళ్ళకేమన్నా మా అత్తగారింటి కాడ నేను ఏమని చెప్పుకోవాలి చెప్పు మీ అన్నదమ్ములు ఏర్పడ్డారు కదా అని చెప్పుకోవడానికి నా ముఖం నల్లముఖం అవుతుంది ఇప్పటికీ మా బావుండు మేము కలిసిమెలిసే ఉండబడుతుంది మీరు మంచిగా కలిసి ఉన్నారు అక్కయ్యలే అర్థం చేసుకొని ఒకళ్ళ మాట ఒకరు తీసేయకుండా అందుకే ఊడున్నారు అందరూ మీ లెక్క ఉంటారు ఆ పిల్ల వాళ్ళకి ఏదో ఓపికలేవు ఏర్పడ్డారట పోయి చచ్చిపో బుద్ధి చెప్పుకో చెప్తా మరి శివ అరే శివ అగో అక్క ఇప్పుడే వస్తున్నావా ఇప్పుడే వస్తా నేను అన్నేరా అన్ననేడు అన్నదమ్మ అన్న ఆ ఇంట్లో ఉన్నాడే మేము ఈ ఇంట్లో ఉంటున్నాం ఎందుకు అక్క నీకు తెలియదా తెలిసి తెలియని మాట్లాడుతున్నావు అన్న నేను ఏర్పడ్డమే అయితే అన్నని విలువ ఒకసారి నీ విలువ పిలుస్తుంది నొల్లి పెడుతుంది మాట్లాడుకుంటా దాని కోసం నువ్వు భయపడతావు అర పిలువ అన్నని విలువ అన్నా అన్నా గట్ల గట్ల ఎందుకు వేసిరా శివ మీరు ఏరు పడతారా అరన్న చెప్పక చేయక మీరు ఎంత మంచిగా కలిసిమెలిసి ఉండేటోళ్ళరా ఒక పళ్ళెంలో తిని ఒక లంగిలు ఒకరు వేసుకొని ఒకటే సైకిల్ మీద ఇద్దరు ఎటువేని ఇద్దరు కలిసి పోయేటోళ్ళు కదరా ఇంకా పెళ్ళాల మాటలు విని మీరు ఏరు పడతారా కొంచెం అన్న నాకు చెప్పక చేయక ఏరు పడతారా శివ ఇంత నన్న తెలివి ఉందా అన్నని విలువ అన్నని విలువ నొల్లి పెడుతుంది పిలిస్తే నొల్లి పెడితే దానికైతే భయపడదు నువ్వు నీకు మనసారా అన్నని పిలుచుకుని హక్కు కూడా లేదా పిలువు అన్నా అన్నా అక్క వచ్చిందే చెల్లి ఎప్పుడు వచ్చినావురా మంచిగా మంచిగా ఉన్నారా ఇప్పుడు వచ్చిన నీకేమన్నా తెలియదు అన్న నీకన్నా తమ్ముడు అంటే చిన్నోడు నువ్వు పెద్దోనివి కదా నీకన్నా తెలియద్దా చెప్పు అక్క అన్ననే మనకి అన్న అద్ద అన్నాడు కానీ ఇదే చిన్నది ఏం లేదు అద్దంటే పెళ్ళమ్మ ఆడోళ్ళ మాటలకు మీరు విడిపోతారా ఎంత మంచిగా కలిసిమెలిసి ఉండేటోళ్ళురా ఏం చేయాలిరా నాకు ఆ రోజు మనసులో ఉండకుండా అయింది నా గొంతు మూగమైందిరా ఏం చేయాలో నాకేం అర్థం కాలేదు కాదే అన్న ఆడంటే చిన్నోడు నువ్వు పెద్దోడివే కదనే నీకన్నా తెలియదా అని ఆడోళ్ళ మాటలకు మీరు ఇది చేస్తారా వాళ్ళకి ఏంటి అర్థమవుతుందట వాళ్ళకేమన్నా తిండికి లేకనా బట్టకు లేకనా అన్న పిల్లగాళ్ళు ఉన్నారా జలగాళ్ళు ఉన్నారా మీది మీరు కలిసిమెలిసి ఉండడానికే గింత ఇది చేస్తారా ఎవరో ఒకరు గుట్టదాకా నన్ను కలిసిమెలిసి ఉండద్దారా అన్న ఎందుకే అన్నకి ఇట్లా చేసిరు రేపు పండుగ వచ్చింది ఇప్పుడు నేను ఏడు ఉండాలి చెప్పు నువ్వు చీర కొనిస్తావు మంచిగా గాజులు కొనిస్తాడు ఒక కాడ బతుకమ్మ ఆడుకుందామని చెప్పి నేను మా అత్తగారింటి కాడ చెప్పి వచ్చిన నాకు గాలో బయట వాళ్ళు చెప్తే తెలిసింది ఏరుపడిర్రని నాకు కనీసం ఒక మాట చెప్పాలని లేదా అన్న మీకు గాలవలో ఆ చేరు పోతారా అన్న ఆడబిడ్డ ఉండంగా ఎక్కడ నన్ను ఉందా ఈ నడక మేము కొట్లాడుకోనో లొల్లి పెట్టుకోనో దూరం కాలేదురా ఇంట్లో ఆడోళ్ళ పోరు భరించలేక దూరం అయినాం దగ్గరుండి దూరం అయ్యే కంటే దూరంగా ఉండి దగ్గర ఉండొచ్చు కదా అనుకున్నాం ఏమోరా అన్న ఇక అన్ని తెలిసిన నువ్వే ఇట్లా మాట్లాడితే నేను నీకేం చెప్పాలన్నా అగు ఎప్పుడు వచ్చినావు అక్క అంత మంచిదేనా ఇప్పుడే వచ్చిన వద్దే మంచిగా ఉన్నారా మరి ఎందుకు ఇన్ని పిలుచున్నావు నీళ్ళు తాగుదుపా ఇంట్లో కూడా పన్నాడు వీడికి వచ్చి నిమిషం ఏందో లేదో దాక్క నీళ్ళు తాగు నా ఇంట్లోకే రాక్క అనుకుంటా అందరికి మాయమాటలు చెప్పి అందరిని నీ దిక్కే దింపుకోయే మరి నా ఇంటికి వచ్చినప్పుడు ఎందుకు అడుగుతానే బావాన్ని మరి అక్క చెంతసేపు అయితే ఇంకా బయట నిలిచబెట్టినావు అందుకే అడుగుతున్నా అక్క వచ్చిన ముచ్చడు కూడా నాకు వినవల్లే వినవడంగానే ఉరికొస్తానే కదా ఏడు బాగులేదు అక్క నాయన ముందుకు వచ్చినప్పుడు నాతో మాట్లాడు ఎందుకే రాజు ఇప్పుడు వచ్చింది ఏడికి వచ్చినే నీ ఇంటికి రాకపోతే అన్న దగ్గరికి ఇట్లా వేయినా మరి రా అక్క మంచిలు తాగు అంటే నేను మంచిలు అన్న నేను ఇంటి ముందరికి వస్తే మందులు తల్లి నేను నిన్ను అనలేను నేను అడిగే మర్యాద చేసే మర్యాద నేను చేస్తాను అది వచ్చినప్పుడు మందలు ఇచ్చుకో ఆయన ముందుకు వచ్చినప్పుడు నన్ను లంఘన చేసి నువ్వు మంచిగా ఉందామని చూస్తానవా ఇప్పుడు నేను ఏమన్నాను అంతగా నోరేసుకుని వరుతున్నావు నువ్వు ఇంట్లోకి వచ్చి వెళ్తలేవని రమ్మని అడిగినా దానికే ఇంత నొప్పి అవుతుందా నేను చేసే మర్యాద నేను చేసుకోవద్దా నా అక్కకు మీకు ఏం కట్టం వచ్చిందని ఏర్పడ్డారే తినలేకనా తాగలేకనా దేనికోసమైనా ఏర్పడ్డారు
మీరు మంచిగా ఒక తల్లి కడుపులో పుట్టిన అక్క చెల్లెలోలే గూడుంటారు అనుకుంటే గిట్ల ఏర్పడతారా అని ఇద్దరు చదువుకున్నోళ్ళే కదనే చదువుకున్న వాళ్ళకు కొంచెమైనా తెలివి ఉండద్దా చెప్పు ఇట్లా సంసారాలు ఇచ్చగొట్టుకుంటారా నా ముందటనే మీరు ఇద్దరు గింతలోళ్ళు పెట్టుకోబడుతుంది నేను లేనప్పుడు మా అన్నను మా తమ్ముడిని ఎంతో కోసం ఉంచుకుంటారు వనికెరక అవునే రాజు చెప్పేమేమే అవును వదినే చెప్పరు సపరేట్ చూస్తారు ఏమైంది అక్క ఇప్పుడు ఏర్వాడ మాత్రాన ఏమన్నా మేము దూరం అయిపోయినావా ఇన్ని రోజులు కూడున్నాం మంచినే ఇక నాకు ఇప్పుడు ఇష్టం అనిపించలేదు ఏర్పడ్డాం మీ అన్నకంటే తెలివి ఉన్నది ఆ అన్నో ఇన్నో అప్పు పుట్టించుకైనా తేరుకొచ్చే తెలివి ఉన్నది ఇంత పని చేస్తాడు పని చేసి అయినా సంపాదించుకుంటాడు నీ తమ్ముడు నల్లికుట్లోడు ఏ శాత కాదు ఇంటికడ పని చక్కగా చేయడాయే పొలం కడ పనులు చక్కగా చూసుకోడా ఏమన్నా అంటే అన్న అన్ని ఆయన మీదనే పెట్టి ఊకుంటాడు ఇప్పుడు రుణమాపి అవ్వటి ఇవ్వటి రావట్టే ఎన్ని రోజులని మేము పొత్తులుండి మేము బతకాగం చేసుకోవాలి చూస్తలేవా వాళ్ళకేమో బంగులుండే మా చేతిలో కనీసం 10 రూపాయలు కూడా లేవు అట్టిగా చేసుడు పెట్టుడు వాళ్ళేమో షేర్ మీద ఏది పట్టి చిన్న పైసలు వచ్చినట్టు వాళ్ళ దగ్గర పెట్టుకోవట్రి ఇంటికాడ చేసిన నాకేం పేరు లేదే నా మగనికి ఏం పేరు లేదా ఏమో ఏర్పడితే ఇప్పుడు తప్పే ఉంది ఏళ్ళున్నా ఏరు తప్పదట 100 ఏళ్ళున్నా సావు తప్పదట ఏర్పడ్డంత మాత్రం ఇప్పుడు మేము ఏమన్నా కొట్టుకున్నావా తిట్టుకున్నావా వాళ్ళ ప్రవర్తన అట్లుంది నేను గట్టిగా మాట్లాడేసరికి నేను లంగను ఇప్పుడు నీ ముందేంది మా అర్థాలు చేయబట్టే ఏర్పడ్డారు మా వదిన మా అన్న మంచోడే అని అనుకుంటారు కదా అట్లనే ఎత్తారు వీళ్ళు ఈయనకే శాత కాదు ఏమైనా నన్ను ముందట ఎత్తాడు కూర్చుంటాడు మాట్లాడే శాత కాదు మన్ను శాత కాదు ఇప్పుడు వాళ్ళ అక్క ముందు నేను లంగను మీ ఏరేందో లెక్కేందో అరే కూడుండి ఏదన్నా లెక్కలుంటే చూసుకోవాలి కానీ గిట్ల చేస్తారా అని అన్నకు తెలుసు అని అంటున్నావు అన్న తమ్ముడిని చెడగొట్టునా పలానా పుప్పాల మల్లేశం వల్ల కొడుకులు ఇద్దరు ఏర్పడ్డారు అని అంటే నాకు ఎంత ఇజ్జత్ అనిపిస్తుంది చెప్పు అందరూ పెద్దవాపులు చిన్నవాపులు అందరు మా తాతల కాంచెల్లి ఇప్పటికే ఏర్పడలేదు ఆడ మా అత్తగారింటి కాడ కూడా మేము ఏర్పడ్డామా అనే 4 అన్నదమ్ములం ఇది వరకన్నా ఏర్పడ్డామా చెప్పు అరే అయిందేదో అయింది తీ కానీ రేపు చిన్న బతుకమ్మ పండుగ ఉంది ఇప్పుడన్నా కలిసి రేపు వేర్చుకుందాం ఈయనే ఒకటే కాడ వేర్చుకుందాం ఇద్దరు ఎడమొఖం పెడమొఖాలు పెట్టకూరి జర బతుకమ్మ పండుగ అంటే మంచి అందరు ఆడోళ్ళుగా కూడుండి చేసుకున్న పండుగ నచ్చిందా సరే అక్క నువ్వు ఎట్లా అంటే అట్లనే వీళ్ళందరూ ఒక్కటే నేనే లంగరు ఇంకా వచ్చి నేను ఇది నువ్వు అది అయింది అని చెప్తాంది ఈమె కూడా మంచిగా పెద్ద ఉంది చిన్నోడే ఇవ్వాలి కదా అయ్యో అందరేమో చిన్న బతుకమ్మని వేసుకుంటారు వీళ్ళేమో ఏ సప్పుడు లేదు ఎవరి ఇంట్లో వాళ్ళే ఉన్నారు రజనీ రజనీ వేర్దాందా అక్క నేను ఎప్పుడో తెంపి రెడీగా పెట్టినా ఈడ వేసినాక అడవై వేరుతుందా పెద్దోళ్ళకి వేరు వాళ్ళ ముందుగా ఆడికే పోదందా ఈడ వేసిన కాడి పోదు కానీ ముందుగా వేద్దు రాక్క ఆవిడ మీ లొల్లి పాడుగాను ఏమో ఈడ వేరు ఆడ వేరు అని అంటురేమే కూరాడు ఒకటి ఉంటే ఒకటి పెడతారా 2 పెడతారా ఎక్కడన్నా ఏమో దేవుళ్ళతో పరగాశాలు ఆడతా అనుకుంటున్నారు ఏంది మీరు ఎక్కడన్నా 2 బతుకమ్మలు వేరుతారా అని కూరాడు ఒకటి ఉంది కాబట్టి ఒక కడ వేసుకోవాలి మీరు లొల్లి పెట్టుకుని ఏర్పడ్డారని బతుకమ్మని కూడా వేరు వేరు చేస్తారా అనే ఒక కాడ పేర్చుకోవాలి బతుకమ్మ అంటే ఏర్పడితే పడ్డారు కానీ పండుగ వచ్చినాడన్నా కలిసిమెలిసి ఉంటారా అనే మనకు తెలంగాణలో బతుకమ్మ పండుగ అంటే ఎంత పెద్ద పండుగనే ఈ పండుగను కూడా వేరు చేసి మాట్లాడతారా అనే ఒకటే కాడ వేసుకుందాం పారి ఏందక్క ఒక కూరాడు ఉంటే ఒక్క బతుకమ్మనే వేరువన్నా ఇప్పుడు ఒక్క బతుకమ్మ వేరువాలంటే ఆ ఇంటి కాడ వేరువాలే అవన్నీ వెనకటి సాంప్రదాయాలు ఇప్పుడు అదేం లేదు నా ఇంటి ముందు నీ బతుకమ్మ వేసుకొని నా ఇంట్లోకి వెళ్ళి గౌరమ్మని తీసుకుంటా రజనీ గట్లెందుకు మాట్లాడుతున్నావు అక్క చెప్పింది కరెక్టే కదా ఒక్క కూర ఉన్నప్పుడు ఒకటే బతుకమ్మ తీయాలి ఆమె కంటే గొప్పదాన్ని ఆమెకి ఎదురు చెప్తున్నావు నువ్వు నాకు ఎరికే నువ్వు ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకంటున్నావు అక్క చెప్పినట్టు తినాలని నువ్వు అక్క దగ్గర మంచి అయ్యి చూస్తున్నావు నాకు మా ఎరికే గానీ ఇప్పుడు బతుకమ్మ ఎట్లయినా నేను పెద్దదాన్ని నా ఇంటి ముందే వేస్తారు ఇప్పుడు నేను అక్కకు సపోర్ట్ చేసినట్టు మాట్లాడితే అక్క దృష్టిలో మంచిదాన్ని ఇటు నా ఇంటికి వెళ్ళి గౌరవం వెళ్తుందనే ఉపాయం అనుతున్నావు కానీ నేను నీ ఇంటికి వచ్చి బతుకమ్మ వేసి బతుకమ్మ పట్టుకొని పోదామని చూస్తున్నావా గౌరమ్మ నీ ఇంటికి వెళ్ళి తీస్తే నీకే మంచి జరగాలి నాకు మంచి జరగద్దని చూస్తున్నావు కదా నాకు ఎరికే మీ ప్లాన్ అంతా నా ఇంటి ముందరికి వెళ్ళే బతుకమ్మ తీస్తా నా ఇంటికి వెళ్ళే గౌరమ్మ పోతుంది అట్లయితేనే సరే ఎట్లంటే దేవుడు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి బతుకమ్మ తీయాలి ఏమో వెనకట వేరే ముచ్చట ఇప్పుడు వేరే ముచ్చట అని అంటున్నావు వెనకట పెద్ద మనుషులు చెప్పిన మాట సద్దన్న మూట
వాళ్ళు చెప్పింది మనం వినాలి. వెనకడ మనుషులు లేదా మనం ఇప్పుడు వచ్చినామానే. అక్కడికి వెళ్ళి బతుకమ్మ తీసినంత మాత్రాన అరకతి బరకతి ఉండదని కాదు, ఇద్దరికి అరకతి బరకతి ఉంటుంది. అక్కడ దేవుళ్ళు ఉన్నాయి కాబట్టి అంచెలు వేరుమంటున్నా అంతే. పారి నడురి, నేను చెప్పినప్పుడు వినాలి అంతేగా, మీరు వేరే ఏం మాట్లాడదు. ఏంటక్క చెప్పినప్పుడు వినేది? నువ్వు కూడా నీ అన్నదిక్కే మాట్లాడతావా? తమ్ముడు గంగలో అని గోదట్లో అనియా పెద్దల మాట నేను తీసేస్తా అంటలేను. వాళ్ళు చెప్పిన మాట సర్ది మూటే, నేను అదట్లేను. నా ఇంట్లోకి వెళ్ళి నేను గౌరమ్మ తీసుకుంటా, అవన్నీ నాకు తెలియదు అక్క. అట్లా కాదే రజని, కూర ఏడుంటాడు బతుకమ్మ వేరు వాళ్ళని. నేను చెప్పినట్టు నాకు తెలియదా గాయంత, నేను పెద్దదాన్ని కాదా? దాని ఇంటికి వచ్చి ఇప్పుడు నేను దాని ఇంట్లోకి వెళ్ళి గౌరమ్మ పట్టుకొని బతుకమ్మ పట్టుకొని రావన్నా? నేను అసలు దాని ఆకిట్లు అడుగు పెట్టానంటేనే నాకు సిట్ పెడుతుంది. నీకాడ హక్కు లేదా అని అదవలు ఇల్లే. ఆ దేవుళ్ళు కూడా నాకు ఇచ్చేది. సప్పుడే కూకుంటా, నా ఇంట్లోకి వెళ్ళి పేర్చుకుంటా. ఏం మాట్లాడుతున్నా నువ్వు కూడా పెద్ద మాటలు మాట్లాడి చెప్తున్నా. దేవుళ్ళు ఇచ్చేయమంటున్నావు, ఏది నీ సంగతి? రాకపోతే ఇంటికనే వేసుకో. నా ఇంట్లో నేనే వేసుకుంటా అక్క. నీ మాట గౌరవించింది సార్. కాదక్క, తెలివి ఉందా? నేనట్టు పోవాలనే. ఏమైంది అక్క అంత చిన్నవై కూకున్నావు? ఏం చేయమంటారా? పతాకం ఇంటికి అత్తే బతుకమ్మ వేరుదాన్ని రారే అంటే అది అండ్లది వచ్చింది, ఇది ఇండ్లది వచ్చింది. అత్తలేరు, దొల్లు పెట్టుకున్నారు పోయి. ఎవరు బతుకమ్మ వాళ్ళే వేసుకుంటారట్రా, చెప్తే తింటలేరు. ఇగో అక్క వీళ్ళతో గిట్ల ఏగానే ఏరు పడదాం అంటే ఏరు పడ్డం కానీ ఇప్పుడు బతుకమ్మ నాడు కూడా మళ్ళీ నుల్లి పెడతారని అనుకోలేదే. అట్లా కాదురా తమ్ముడు, కూరాడు ఒకటి ఉంటే ఒకటే బతుకమ్మ వేరవాళ్ళరా. దేవుళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ బతుకమ్మ వేరవాళ్ళన్నా. వాళ్ళకి మీరన్నా చెప్పి జర దొలకరా పోర్రా, మీకు మంచిది కావాలి మళ్ళా. అరే చెల్లె, బతుకమ్మ అంటే బతుకునిచ్చేది, గౌరమ్మ అంటే మన ఇంటి ఆడబిడ్డ. మా ఇంటి ఆడబిడ్డవు నువ్వు ఉండంగా వాళ్ళతో మాకేంద్రా, నువ్వే వేరుతూపా. వాళ్ళకు పండుగల విలువ, మనుషుల విలువ ఏం తెలియదురా. ఎప్పుడు గట్టినే లొల్లు పెట్టుకుంటుంటారు వాళ్ళు. అరే శివ, చెల్లెని వేరు వందాం. అక్క వేరు అంతకంటే ఇంకా భాగ్యమే ఉంటుంది. ఇంటి గౌరవం అంటేనే ఆడబిడ్డనే బతుకమ్మ వేరువంగా మనం నీ ఎందుకు అద్దంటనే. అదేమనంటే నాలుగు ఉతుకుతా కానీ ఇంట్లో మాత్రమే సపడకుండానే అన్న. అంత మంచిగా అక్క ఇంటికి వచ్చి కలిసిమెలిసి బతుకమ్మ వేసుకుందాం అంటే వీళ్ళకి అంత పట్టింపులో కొద్దాం. మనం ఏం చేద్దాం అన్న? ఎంత అయినా భూములు పంచుకుందాము, జాగాలు పంచుకుందాం, ఇల్లులు పంచుకుంటాం. ఈ బతుకమ్మ పండుగను కూడా పంచుకుందామా? పండుగ అంటేనే అందరు కలిసిమెలిసి సంతోషంగా వేసుకుంటే దానే పండుగ అంటారు. కానీ ఆ సంతోషం వద్దంటే మనం ఏం చేద్దామన్నా? వాళ్ళిద్దరు బట్టి మన అక్కడ మనం దూరం చేసుకుందామా? మన బతుకమ్మను మనం వేరేం చేసుకుందామా? సరే నువ్వు ఎట్లా చెప్తే అదే మాట వింటానా నేను. ఎవరితో ఆటలు ఆడినా దేవులతో పరిష్కార ఆటలు ఆడద్దురా శివ. అందరూ మంచిగా ఉండాలి. చెల్లె నువ్వే సాపదేపో దా పేద్దాం కాలు కట్టుకో నువ్వు అన్న. మనం మంచిగా చిన్నప్పుడు మీరిద్దరు గుంక పువ్వు కోతే ఎవరి చేనులకు దొంగతనంగా కోసుకొస్తాను పోతే నేను దొరకబట్టిని గుర్తుందారా? అప్పుడు అది పట్టుకొచ్చక్క, గును కాదు. పట్టుకొచ్చేనా? నాకు గుంక పువ్వు అన్నట్టు ఆదుకుంది. పువ్వు గుట్టకుండు అన్న గుట్టకొయ్యి గునుగు పువ్వు తెత్తాను పోయేటోడు. ముందట చెట్టు కింద పత్తి చేనులలో ఆయన పట్టుకొచ్చున్నది. అన్న వచ్చేవరకల్లా అన్నకంటే ముందు ఏది తెస్తారు ఆయన పోయి దింపుకొస్తా అనుకోలేపు ఆయన చేయని నచ్చిండని కట్టేసిండు. అన్నదైనా నిడిపించుకొచ్చిండు. అన్న రాకపోతే నువ్వు ఆడనే ఉంది ఆ రోజు. అప్పుడు పండుగ అన్నావు. ఇరు గునుగపు కట్టలు కట్టి అమ్ముకొని బట్టలు కొనుక్కోండి ఒకసారి. కరెక్టే. అలా సంతోషంగా ఉండేటోళ్ళను పెళ్ళిళ్ళు అయిపోయాక ఇక ఇట్లా ఏరువాడికి ఇట్లా బాధలు పడుతున్నాం అన్న అక్క. మేమైతే ఆ ఇంట్లో ఆడోళ్ళు ఉండి కూడా వాళ్ళకి ఏమైనా బుద్ధి ఉందారా? తెలియదు. పండుగ పూట అవన్నీ బాధపడకూరి పండుగ పూట. విరిసిన పువ్వులన్నీ వరుసలుగా పేర్చంగా బతుకమ్మ పండుగ వచ్చేనే. సిన్ని సెల్లే లాభమదీరా ఆడుకోవమ్మా.
విరిసిన పువ్వులన్నీ వరుసలుగా పేర్చంగా బతుకమ్మ పండుగ వచ్చేనే సిన్ని సెల్లెల బమదీరా ఆడుకోవమ్మా తమ్ముడు తమ్ముడా దాయగల్లా తమ్ముడా దాయగల్లా తమ్ముడా అడివిల్లానున్నారు అడివిల్లానున్నారా అడివిల్లానున్నారు దాయి దాయి తమ్ముడా దాయగల్లా తమ్ముడా అక్కలేని పెళ్లిరా అక్కలేని పెళ్లిరా లెక్కలేదు తమ్ముడా ఇంట్లో ఇద్దరు ఆడోళ్ళు ఉన్నట్టే కానీ ఇద్దరు అన్నను తమ్ముడిని కూర్చోబెట్టుకొని బతుకమ్మ వేరే వాడికి ఎవడో బాంచనే లొల్లు లేకుండా మంచిగా కలిసిమెలిసి ఉండేటట్టు ఇప్పుడు తల్లి గౌరమ్మ తల్లి లెక్కలేదు తమ్ముడా అరవై ఆమడబోయినా హంగిరై కాదా నిరో హంగిరై కాదా నిరా మంచిగా వెనకట పండుగలంటే మంచిగా నానమ్మలు తాతలు పెద్దమ్మలు పెద్ద నాన్నలు ఇల్లు నిండా 20-30 మందిని కలుసుకొని మంచిగా ఒకరు ఒక పువ్వు ఒకరు ఒక పువ్వు ఒకరు ఒక పువ్వు అందిస్తే అందరం కూడి బతుకమ్మ వేసుకునేటోళ్ళు. ఇప్పుడు చూసినావా ముగ్గురం కలిసి బతుకమ్మ వేసుకునే కథకచ్చి. నిజమేరా చెల్లె, పండుగ వస్తుందంటే వారం 15 రోజులు నెల ముందే బతుకమ్మ పూలకు అటు ఇటు పోయేటోళ్ళం. నాకైతే ఒకసారి పంక్చర్ అయింది సైకిల్. 10 కిలోమీటర్ల సైకిల్ దొబ్బుకుంటూ వచ్చిన పువ్వు పట్టుకొని. మరి అప్పుడే మంచిగా ఉండే ఆ రోజులు మళ్ళీ రావే చెల్లె. ఏదైనా పట్టింపులకు పోతే బంధాలు దూరం అవుతాయిరా. మంచిగా కలిసిమెలిసి ఉంటేనే దాన్నే అసలైన పండుగ అంటారు. అరే ఏరు పడితే పడ్డరు కానీ జర పండుగలు వచ్చినప్పుడన్నా కలిసిమెలిసి ఉండుర్రా. మీరిద్దరు ఒక రక్తం మంచుకొని పుట్టిన అన్నదమ్ములురా. సరే అక్క, అయిపోయింది అక్క బతుకమ్మ పెరుసుడు. అయిందిరా పెరుసుడు అయింది. పోదామా? అరే పోదామా అంటే ఎట్లరా, వాళ్ళు పేరవడానికన్నా రాలే కనీసానికి ఇప్పుడన్నా రమ్మనపోతే ఎట్లా? రజనీ వదినా పేరవడానికంటే రాపోతుంది కనీసానికి ఆడుకోవడానికన్నా రారే పోదా. వాళ్ళు ఏడత్తారక్క, వాళ్ళు రారు. చిన్నప్పుడు మనం బతుకమ్మ ఆడంగా నువ్వు బతుకమ్మ ఆడంగా నీ షేర్ పటాకులు కాల్చుడు అన్న సూతులు బాంబులు కాల్చుడు మనం ఎంత మంచిగా ఎంజాయ్ చేయలేదక్క మేము. ఇప్పుడు అది గుర్తు చేసుకుంటూ మనం ముగ్గురం పోదాం పాయన్న. హంగిరై కాదా నిరో హంగిరై కాదా నిరా కోట మడబోయినా కొంగురై కాదా నిరా కొంగురై కాదా నిరో దాయి దాయి తమ్ముడా తల్లి బొల్లి గొల్లురో. చిన్న బతుకమ్మ కాబట్టి ఊకున్నా, పెద్ద బతుకమ్మ నాడు ఎవరిది వాళ్ళది వేరవకుంటే నేనెందుకు ఊకుంటా? చూపి తప్పుడు నేనేందో. బండ మీద గుండురా కుంకుమ గుండురు బతుకమ్మ బండరా బాలలాడుతున్నారు దాయి దాయి తమ్ముడా. పోతన్నావా? పో పో పో. అక్క పట్టుకొని తమ్ముళ్ళని తీసుకొని బతుకమ్మ పట్టుకొని ఆడుకొని పోతారు కదా. పోరి పోరి, నాకు లేదా నా అవ్వగారి ఇల్లు, నేను పోయి ఆడుకుంటా. ఇప్పుడే పోతా. ఈడుండి ఉంటా అంటే బాగా లాగం తప్పి రాను. నాకు ఆగు, మీ సంగతి చెప్తా. నువ్వేంది? నేను కూడా పోతా మా అవ్వగారింటికి. పో, నీ అక్కని తోలుకొనే పో. నేను ఉంటానా ఈడ? నేను కూడా మా అవ్వగారింటికి పోయి మా ఫ్రెండ్స్తో మంచిగా ఆడుకుంటా బతుకమ్మ. ఏమో ఈయనే ఆడుకోవాలి, ఈయనతోనే ఉండాలా? పో. ఆ నల్లమొఖమోడు రాకముందుకే చెప్పాను పోవాలి, మళ్ళా మధ్యలో కనబడితే ఆపుతాడు. అవు కానీ నేను ఆధార్ కార్డు పెట్టుకున్నాను లేదా? అసలే ఫ్రీ బస్ ఆయే, పెట్టుకొనే ఉంటా. దీని అవ్వగారి ఇల్లేమో దగ్గరే, చెప్పన పోయి ఉంటుంది. నాదే మస్తు దూరం, దీనికన్నా ముందుగానే పోవాలి. అక్కతో నువ్వులాడుకుంటా ఓ అని పోతారు. పెండ్లం వద్దు, పెండ్లం బతుకమ్మ ఆడుకున్నాడు ఏ సోయి లేదు, అక్క సోయి తప్ప. పోతాగు. ఇప్పుడే నా అవ్వగారింటికి 5 నిమిషాలలో ఉంటాడా? ఏంది నేను ఆడుకోనాడా? మా అవ్వ చీర కూడా ఉన్నది. ఈ ఆడబిడ్డ అవుతి మంచిగా ఇద్దరు ఇప్పుడే ఇడిపోయారు. ఎవరి పని వాళ్ళని చేసుకొని ఎవరి పండుగ వాళ్ళని జరుపుకుందామంటే మధ్యలో పానకంలో పుడకలెక్క వచ్చింది. రారా అన్న రారా తమ్మి అన్నది, ఇద్దరిని కలిపింది బతుకమ్మ కాడికి తీసుకొని పోయింది. చి బస్ స్టాండ్ చల్లకుండా కొంచెంత దూరం లేదు బస్ స్టాండు. ఆగో గా తోటలు చూడు, మంచిగా ముగ్గు పోసుకున్నారు, బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కట్టుకుంటారు. మా నల్లమొక్క పనికైతే ఏ సోయి లేదు.
ఒక అన్న సోయి అక్క సోయి తప్ప పెండ్లం సోయద్దు ఏ సోయద్దు. నన్నేమో ఒక గూనె పెంకలు ఇంట్లో వస్తాడు. మంది కూడా మంచి ఎంత బిల్డింగ్లు కట్టుకుంటారో. గాళ్ళు ఒడ్డోళ్ళు అయినా కూడా ఎంత మంచి వచ్చి పని చేసుకొని వాళ్ళ భార్య భర్తలు కలిసిమెలిసి చేసుకుంటారు. ఇవాళ రేపు జేసీబీలు ఉన్నా కూడా వాళ్ళ పని వృత్తి పోగొట్టుకోద్దని అంత కష్టమైన ఎండల పడి పని చేసుకుంటారు. ఇక ఈయనకైతే బుత్తంత వ్యవసాయం అంటే చాలా అబ్బో నాతోని కాదు, అమ్మో నేను చేయలేను, ఏడికి పని శాత కాదు. మా అన్న చూసుకుంటాడు, అన్ని లోపల వేసుకుంటాడు. గిట్లు ఉండాలి మంచిగా. ఓ అన్న ఇరా, ఈ ఇల్లు ఎవరు కట్టుకుంటారు అసలు? ఇది ఎవరిది? మల్లేశంది. పుప్పాల మల్లేశమా? శివ ఉన్నాడు చూడు, యూట్యూబ్ శివ, వాళ్ళ నాన్న కట్టుకుంటాడు. సరే కానీ ఇది మీరు గుర్తపట్టిరా ఎట్లా అన్నట్టు? నాది స్క్వేర్ ఫీట్ అమ్మ. నాకు పర్ స్క్వేర్ ఫీట్ ఉంటుంది. స్లాబ్ ఏరియా ఉంటుంది కదా, స్లాబ్ ఏరియా స్క్వేర్ ఫీట్ తోటి లెక్క ఉంటుంది మనది. ఇది మాది ఎంఎఫ్ఎస్ కన్స్ట్రక్షన్. నాది పర్ స్క్వేర్ ఫీట్ 2100. కానీ క్వాలిటీ పరంగా మాత్రం ఏది మనకు డూప్లికేట్ అనేది ఏది నేను వాడాను. ఏది ఉన్నా జెన్యున్గా మనకు స్టీల్ కానీ, కాంక్రీట్ కానీ, వుడ్ కానీ, బ్రిక్స్ కానీ నంబర్ 1 ప్రీమియం క్వాలిటీగా ఉంటుంది మనది. మీరు నన్ను నమ్మి ఇచ్చిరనుకో, నేను సో నమ్మకం అనేది నేను కాపాడుతాను. కానీ పర్ స్క్వేర్ ఫీట్ 2100, 1800కి వేసే వాళ్ళు ఉన్నారు, 1900కి ఉన్నది. కానీ నేను తగ్గను రేట్ మాత్రం ఇదే ఉంటుంది, 2100 పర్ స్క్వేర్ ఫీట్. కానీ జనరల్గా మనం ఎలాంటిది కానీ డూప్లికేట్ అనేది ఏది నేను వాడను. మీ వాళ్ళు ఎవరన్నా చెప్పండి అమ్మ, క్వాలిటీ పరంగా మాత్రం ఎలాంటిది మాత్రం డూప్లికేట్ అనేది డీపీ ప్రోడక్ట్ అని మీకు ఎలక్ట్రికల్లా కానీ, వైరింగ్లా, స్విచ్ బోర్డ్స్ ఏది ఉన్నా కానీ, ప్లంబింగ్ ఐటెంలా కానీ మీరు జనరల్గా మీరు పోయి తెలుసుకోవచ్చు ఏది వాడుతురు ఏందనేది. అందుకనే నా రేట్ సుతం 2100 పర్ స్క్వేర్ ఫీట్ ఉన్నాయి. 1800కి సుతం ఉంటుంది కానీ ఆ రేట్ నాకు వర్కౌట్ కాదు. కాబట్టి మీరు ప్రతి ఒక్కటి నా గురించి అందరికీ తెలుసుకోవచ్చు. మీరు ఎలా వర్క్ చేస్తుండే ఏందనేది మీరు తెలుసుకోవచ్చు. ఎంఎఫ్ఎస్ కన్స్ట్రక్షన్. అవును. ఓకే అండి. ఒకవేళ దబ్బన మా ఆయన ఇట్లా ఇల్లు కట్టుకుంటామన్నా, తెలిసిన వాళ్ళు ఎవరు ఇల్లు కట్టుకుందామన్నా ఎంఎఫ్ఎస్ కన్స్ట్రక్షన్ ని కాంటాక్ట్ అవ్వండి. ప్రీమియం క్వాలిటీతోని మంచి బిల్డింగ్ అయితే మీ ముందుకు తీసుకొస్తా అంటారు. ఓకే 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 థ్యాంక్ Let's go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad. ఇది పండుగకు అలిగిపోయి వాళ్ళ అవ్వగారింటికి అయింది, ఇంకా రాలేదు. ఎక్కడి పనులు అక్కడనే ఉన్నాయి. నాకు ఏమో అండి పెట్టుకోవడానికి తిప్పలు కాబట్టే దీనికి రాబుద్ది అవుతలేదా మరి. దీని సంగతి ఇట్లా కాదు. ఇక ఎన్ని రోజులు ఉంటుందో మరి అవ్వగారింటి కాడ. సంసారం పట్టింపు లేదా? హలో, ఏమైంది? రావట్లేదా ఇంటికి? ఇంకెన్ని రోజులు ఉంటావాడా? ఇక నేనెందుకు నీకు? మీ అక్క వచ్చింది కదా, మీ అక్కతోనే ఉండు, మీ అక్కతోనే పండగ చేసుకో. నేనేం అవసరం నీకు? అరే గంటకన్నా మండుతానే ఏమిందికే నీకు? మా అక్కతే ఓర్తలేవు, ఇలా చెప్పాక చేయకుండా వేరే మళ్ళా. మరి పిలిచినావా రమ్మని బతుకమ్మ కాడికి? నీ అక్కని తోలుకొని నేను అక్కని బండి. మరి బొట్టు పెట్టి వెళ్తారా నీకు? పోగా జూన్యా చూస్తుంది, మొగ మార్చుకొని ఇంట్లో కూర్చుంటివి. రావరాలేదా నీకు? చేతులు లేవా, కాళ్ళు లేవా? నేనెట్లా అత్తా? నీకు నీ తమ్ముడు ముద్దే, నీ వదినే ముద్దే, నీకు అందరు నీ మరదలు ముద్దే, మీ అక్క ముద్దే. నేనేం అవసరం నీకు? నేనెందుకు? నేను ఉంటేంది పోతేంది నీకు? ఇప్పుడు గవ్వని కాదే, నువ్వు అత్తవా అన్నే ఉంటావా? ఒక్క మాట చెప్పు నాకు. నేను రాను. ఓ నీ అమ్మగారింటికి ఎట్లా పోయినావో మా అక్క నా ఇంటికి ఎట్లా రావద్దా? నీకు ఎందుకే గంటల కింద పడుతుందా? చక్కగా రా ఇంటికి. నేను అడిగి వచ్చిందనుకో మంచిగా ఉండే చెప్తున్నా. నేను రాను. ఇంకో 4 ఉద్దులుండి అత్త ఈడ. నేను రాను పో. నీ అక్క నీ ఇంటికి వచ్చింది కదా, నీ అక్క పోయినాక నేను అత్త పో. 4 వద్దులు ఉంటాయి. ఎక్కడ పనులు అక్కనే ఉన్నాయి. నాకు అన్ని పెట్టాడు ఎవ్వరు లేడు. 4 రోజులు అక్కనే ఉన్నాను మాట్లాడుతున్నావేంది? నీ అక్క ఉంది కదా నీ ఇంటికాడ, నేను మామగారి ఇంటికాడ ఉంటా. నీ అక్క పోయినాక నేను అత్త పో. అరే మా అక్కతే గంత కళ్ళమంటాను ఎందుకే నీకు? ఓర్వనే ఓర్వవు, మళ్ళీ చెప్పక చేయకపోయినావు. నీ అక్క నీ ఇంటికాడనే ఉంది కదా, నేను కూడా మామగారి ఇంటికాడ ఉంటా. నీ అక్క పోయినాక నేను అత్త పో. నేను ఆడికి అత్తినంటే మంచిగా ఉండదు బిడ్డ, చెప్తానా. నువ్వు చక్కగా సాయంత్రం వరకు రాలేదనుకో, నేను ఏం చేయను ఒక చేతిగా. అందరితో నేనే మాటలు వాడాలి, నన్ను అర్థం చేసుకుంటారు లేదు కొంచెం కూడా. ప్రశాంతనే నా బతుకైతే, నీ బతుకుల మనువయ్యా. నిమ్మలంగా మావగారి ఇంటికాడ ఉందామంటే కొంచెం అన్న మనసు ఇజ్జెత్తలేడు ఈ మనిషి అయితే. ఏ ఆడపిల్లకైనా పెళ్ళైనాక అవ్వగారి ఇల్లు పరా ఇల్లే. మొగడు కొట్టినా, అత్తమామ తిట్టినా, ఆడిబిడ్డల పోరున్నా, మరిదితోని మాట మంచిగా లేకపోయినా, కొట్టిన తిట్టినా సచ్చినా ఆన్నే వాడి చావాలి కానీ అవ్వగారింటికి రావద్దు. ఏం బతుకో ఏమో ఇది. మావకన్నా ఫోన్ చేసి పోవాలి. ఆడపిల్ల పెళ్ళి కాగానే కడప కడిగి అత్తగారింటికి పోగానే సొంత ఇల్లు అయినది పరా ఇల్లు అవుతుంది.
అబ్బాయిలకు ఆడబిడ్డలంటే ఎందుకో గంత కోపం. వాళ్ళ అన్నదమ్ములతో వాళ్ళ అక్క చెల్లెలతోనో మంచిగా కలిసి ఉంటారు. అత్తగారింటికైనా ఆడబిడ్డలనేమో ఓర్వరు, మరుదులనేమో ఓర్వరు, వేరు పడాలి, ఎవరు బతకాలని ఆలోచిస్తారు. ఏం మనసులో ఏమో. ఆడబిడ్డ ఇంటికి లక్ష్మి లెక్క. ఆమె ఇంత పండుగ పబ్బానికి పిలిచి ఇంత సీరియస్గా పెట్టి ఆమె మనసు తృప్తి చేసి పంపిస్తే ఇంట్లో లచ్చిందేవి ఉంటుంది. ఆమె మనసు కలకాలని బాధ పెట్టి పంపిస్తే ఆ ఉన్న లచ్చిందేవి కూడా ఇంట్లోకి వెళ్ళిపోతుంది. కడుపులా గోకినట్టు అవుతుంది. 2 కోడిగుడ్లు కొట్టుపోసి వండుకోవన్నా మరి. వీడు శివగాడు ఏంది 2 రోజుల నుంచి ఇంటికెళ్ళి బయటికి వెళ్తలేడు. వీడు ఏం చేస్తాడు? పెళ్ళాలు ఉన్నప్పుడేమో ఎట్లా మాట్లాడతలేడు, వాళ్ళు లేనప్పుడన్నా మరి అన్న అని మందలు ఇస్తలేడు. వీటి వచ్చి ఏమన్నా తింటాడా లేదా? వీడేమో ఆకలికి ఆగడు, అన్నం కూర కూడా వండుకోరాదు. శివా శివా అరే శివా అరే తమ్ముడు అన్న ఏం చేస్తున్నావురా? ఇంట్లోకి వెళ్ళి వెళ్తలేవు బయటికి? పండుకున్నా అన్న. తిన్నావా లేదా? ఏది తిన్నా నాకు ఏమైనా వండుకోవచ్చా? నేను తినచ్చా? అది మొగుడు మీద పట్టిప్పున్నదా? పోయి అట్టే ముట్టే ఇప్పటి రాకపోయా బయటనే తినబడింది రోజు. ఏం చెప్పచ్చు తట్టుందిరా, వాళ్ళకి సంసారం మీద పట్టి అచ్చటోళ్ళు. నేను కూడా ఇంకేం తినలేదురా, ఆకలి పడైతుంది. అట్లా పోయి ఉన్న తినేద్దాం పక్క హోటల్ కాడికి పోయి. సరే అన్న పోయేద్దాంపా. ఎట్లయినా వాళ్ళు ఉన్నప్పుడన్నా మనం ఇట్లా ప్రేమగా మాట్లాడుకోము. వాళ్ళు ఇద్దరు లేనప్పుడన్నా మన చిన్నప్పుడు అమ్మ నాన్నలతో మంచి ఎట్లా మాట్లాడుకున్నామో, చిన్నప్పుడు ఎట్లా తిరిగినామో కొంచెం ఇప్పుడైనా మాట్లాడుకుందాం పా అన్న వచ్చేవరకల్లా. సరే దారా. ఏం చేసుకురా వాళ్ళతో ఏం ఆశపడతలేదు కూరగాయలతో. అన్న మన చిన్నప్పుడే మంచిగా ఉండేదే. చిన్నప్పుడు ఒక కంచెలు తినేటోళ్ళము, ఒక మంచంలో వండుకునేటోళ్ళం. కానీ పెళ్ళిళ్ళు అయినాక అన్నదమ్ములు ఎట్లా ఏర్పడాలి. కానీ మనం ఎంత ఏర్పడ్డా మన పిల్లలు లేనప్పుడు, వాళ్ళని అత్తగారింటికి అయినప్పుడు, నా పిల్ల మళ్ళీ ఇంటికి అయినప్పుడు మన చిన్నప్పటికైనా మన సంతోషంగా తిరగడమే. సరేరా. ఆ మొక్కను చూసినా మొత్తం ఇడ్చుకపోయింది. ఏం చేయమంటే దాంతో నాకు బాధ. రంది పెట్టుకున్నావా లేదా? అత్త తీరా. తమ్ముడు ఏం తింటావురా? అన్న ఇప్పుడు ఏం తినబుద్ధి అయితే ఇప్పుడు చాయ్ తాగుతా. 2 చాయ్లే. చాయ్ తాగి అటు పొలం కాడికి పోదాం పారా. సరే అన్న పోదాం. నువ్వు చెప్పాను నాకు బస్సు పోద్ది ఇప్పుడు. అవుతుంది ఆయన టైం అవ్వా 12 అవుతుంది. ఒకటి బస్సు ఉంటుంది ఆయన. అన్న ఇప్పుడు పొలం కాడికి ఎందుకే? ఏం పని ఉన్నది? ఏమి లేదురా శివ, మనం ఒకప్పుడు ఎంత మంచిగా ఉండటోళ్ళం రా. మీ దోస్తులతో కలిసి మా దోస్తులతో కలిసి ఈత కొట్టబోదాం, అక్కడ ఈదులల్లా కళ్ళు చెప్పుకొని కళ్ళు తాగేటోళ్ళం, నాటుకోడు అనుకునేటోళ్ళం, ఎంత మంచిగా ఉండటోళ్ళం రా. ఇప్పుడు లగ్గమైనాక తాపకింత దూరంగా పడుతుంది. వాళ్ళు ఉన్నప్పుడు ఏమో మాట్లాడుకుంటే ఊడతలేరా. వాళ్ళు ఇలా లేరు కదరా. వాళ్ళు వచ్చే వరకు మరి బావి కాడ మంచిగా నాటుకోడి కోసుకొని ఇంత కళ్ళు చెప్పుకొని ఇయ్యాలన్నా తృప్తిగా మాట్లాడుకొని ఉందాంరా. అందుకే పోదాం అంటన్నా. అన్న రియల్ అండ్ కరెక్ట్ చెప్పినావు నువ్వు. ఆ చిన్నప్పటి రోజులు మళ్ళీ రావే. పెళ్ళిళ్ళు అయిపోయినాక అన్నదమ్ములు కలిసి ఉండే కట్టం. వీళ్ళు అట్లా మన పిల్లలు లేరు కాబట్టి మంచిగా అక్కడ నువ్వు అన్నట్టు నాటుకోడి కోసుకొని బోల్పాలు అనుకొని తిందా పక్కనే. నాకు కూడా ఆకలి అవుతుంది. బాబు పైసలు ఎంతనే? 12 రూపాయలు. సరే అన్న కాదలు రాసుకో రేపు ఇస్తా. హాయ్ అన్న మళ్ళీ పొద్దుపోయింది బాగా. అమ్మా పాల ప్యాకెట్ ఆనే. సరే గిలా చెక్క దుకాణంలో తెత్తది. ఎటు పోతున్నావు అమ్మా? నేను వచ్చి 4 రోజులు అయిపోద్దమ్మా. అంత మంచేనా? నీ పానం గిట్లా మంచిగా ఉందా? అత్తగారింటి కాడ ఏర్పడ్డారట కదా, భూములు గిట్ట అన్ని పంచుకున్నారా? ఏడ పెద్దమ్మా, ఒక ఇల్లేరైంది, కుండేరైంది. ఇంకా మా బావ అయితే భూమే పంచుతలేడు. ఓ పొల్లా, మీ బావ చిత్రమార్ లక్క భూమి మొత్తం ఆయన పేరు వినే ఆయన పేరు వినే 2 ఎకరాలు, నీ పేరు వినే ఎకరం. అది చూసుకో. అవునా? ఓ మరి నాకు ఈ ముచ్చట తెలియదు. అంత సమానమే ఉంది వచ్చాను నేను. ఇన్ని రోజులు నిమ్మకు నీరెత్తినట్టున్నా. అడుగు తాగు. అసలు నేను మా అవ్వగారింటికి రాకముందే నేను ఈ ముచ్చట అడగాల్సింది. ఇప్పుడు నేను ఇటు వచ్చిన ఇక ఆయనకు అడ్డు లేదు అదుపు లేదు. మంచిగా ఉన్నదంతా కూడా పట్ట వేసుకుంటాడు.
ఇయ్యాలనే పోయి నేను అడుగుతా పెద్దమ్మా. బిడ్డ భూముల జాల కడ లొల్లులు అయితే మంచిగా చూసుకో బిడ్డ. అమ్మా ఇన్ని రోజులు మా బావ మంచోడు కావచ్చు అని నేను కూడా సరే అని ఊకున్నా. ఇక ఇయ్యాలనే ఇంటికి పోతా, ఖచ్చితంగా భూమి వంచేదాకా ఊకొను లొల్లి పెట్టుకునే తీరుతా. అమ్మో అన్న ఏ మాట కానీ మనం చిన్నప్పుడే మంచిగా ఉండనే, మంచిగా తాళ్ళ రాక్కుంటా ఎంజాయ్ చేసుకుంటా. పెళ్ళిళ్ళు చేసుకోవద్దన్న. ఈ పెళ్ళిళ్ళు చేసుకుంటే పిల్లలు అన్నదమ్ములను ఇడగొడతారే, అన్నదమ్ములను మంచిగా ఉండనియరే. మంచిగా వదిన వాళ్ళ అత్తగారింటికి ఏంది, నా పిల్లం నా అత్తగారింటికి ఏంది. మనం చిన్నప్పుడు ఎంత మంచిగా ఆడుకున్నామో, చిన్నప్పుడు ఎంత మంచిగా ఈతకినామో, ఇవాళ అంత మంచిగా ఎంజాయ్ చేసినామన్న. నాకు మస్తు సంతోషం అనిపిస్తుంది. తమ్ముడు ఏ మాట కామాట కానీ ఇలా పోద్దాడు కళ్ళు మంచిది వచ్చినావు అన్న. నాకు ఇలా నా అన్నతో ఉంటే సంతోషం అనిపిస్తుంది అన్న. అన్న నాకు ఇలా మస్తు సంతోషంగా అనిపిస్తుంది అన్న. నా అన్నతోటి నా పొలంలో కోడి కోసుకొని బోరు పొలాలు కలుపుకొని ఈతకళ్ళు తాగితే ఎంత సంతోషం అనిపిస్తుంది అన్న నాకు. అరే తమ్ముడు, మనం ఒకప్పుడు ఎంత మంచిగా కలిసిమెలిసి ఉండటం కాదు. లగ్గం చేసుకున్నాక ఎవరి బతుకులు వాళ్ళు అయింది, ఎవరికుండా వాళ్ళు వండుకొని తింటాను. అరే నీ భార్య మడలు పట్టుకొని మాత్రం నాకు దూరంగా ఆకురా తమ్ముడు. నాకు నువ్వంటే మస్తు ఇష్టంరా, నాలో నిన్ను చూసుకుంటా. అరే నువ్వైతే నాకు దూరంగా ఆకురా శివ. ఏతి అన్న గదిని మాట నీ ఎందుకు పట్టించుకుంటే, నేను వేరొక నీ నా పిల్ల నాలుగు దాని మీద అంతా కానీ దాని మాట పట్టించుకునే అన్న. పండుకోరా. నా అన్నతోటి నాకు వెళ్ళి సంతోషంగా కలదు ఆయన. ఈ పెళ్ళిళ్ళు అయినాక ఎందుకురా మా పిల్లలు అన్నదమ్ములను ఎరగొడతారు, ఏరు వడగొట్టి దూరం చేస్తారు. నా అన్నతో ఒక్క మాట మాట్లాడంటే నా పిల్లం పర్మిషన్గా అన్నాడు నాన్న. అరే ఎవ్వరు ఎన్ని మాటలు అన్నా కూడా నేను నిన్ను విడిచిపెట్టరా శివ, నేను విడిచిపెట్టా. నీకు నేనున్నరా శివ, కట్టం వచ్చినా సుఖం వచ్చినా అన్నీ నేను చూసుకుంటాను. మా నేను మంచిగా మా అవ్వగారింటికి పోకపోతే ఇప్పుడు నాకు ఈ ముచ్చటే ఎరక కాకపో. నా మొగన్ని ఖచ్చితంగా ఈ ముచ్చట మీద నేను అడగాల్సిందే. ఏ సుత్తా నేను ఎందుకు ఊకుంటా. తమ్ముడు నువ్వు అనుకోరా, నీకు నేనున్నా, బాధపడకు. ఇది ఏం అన్యాయం, ఇది ఎక్కడ అన్యాయం? నేను ఇంట్లో లేని టైంలో చూసి నా మొగనికి తాగిపిచ్చి తినిపించుకుంటా నీకు మలుపుకుందామని చూసావా? ఇప్పటికే చెప్పిన కదా నువ్వు చేయబట్టిన సంసారం అంతా ఆగమైంది, ఇప్పటికే నేను రోడ్డు మీద పడే బతకొచ్చింది అని. ఇంకెన్ని బిల్డింగ్లు కడతావయ్యా నా మొగన్ని చేత పట్టుకొని? ఇంకెన్ని భూములు కొంటావు, ఇంకెన్ని ఎకరాలు రాపించుకుంటావు, ఇంకెన్ని జాగాలు రాపించుకుంటావు? ఇది నీకు న్యాయమేనా చెప్పు? నేను గట్లనే నీ పెండ్లం వచ్చేసరికి నా మొగడు నువ్వు కలిసి ఉంటే నీ పెండ్లం ఏమనుకుంటే ఊకుంటుందా? ఇప్పుడు నేను ఏం చేసిన రాజు? ఏం చేసినావేంది బాబా, నువ్వేం చేసినావు ఏం చెప్పు? ఇప్పుడు నా మొగడు గిట్ల ఎందుకు అన్నాడు, ఎందుకు తాగిపించినావు? ఏమైనా పట్టాలు చేపించుకుంటావా సంతకాలు పెట్టించుకొని? పెండ్లం ఇంట్లో లేనప్పుడు నువ్వు ఏమిటి ఖర్చు నా మొగన్ దగ్గరికి? ఆడు నీ గురించి బాధపడితే మనసు బాగాలే అన్నాడు, అందుకే ఒక కింద తాగిండు. నా గురించి బాధపడి తాగిండు, నువ్వు మాత్రం వానికి తాగిస్తా అని తాగిచ్చింది కాక నా మీద నెడతానవా ఇంకా? శివ నువ్వులే ఏం చెప్తున్నావు అసలు? నువ్వు మీ అన్నతో ఎందుకు మాట్లాడుతున్నావు, ఎందుకు తాగుతున్నావు? ఎందుకు కొడుతున్నావు? ఏమైందే ఏమైంది? రామ్లా శంకరా నేను ఏడబోతూ నేను అద్దయ్యా పాలలకు 10 రాళ్ళు పట్టుకొని దూరంగా ఉండాలంటే నా మాట వినవైతివి. ఏమైంది ఇప్పుడు? నీ అవ్వగారింటికి నువ్వేనావు, మా వదిన అవ్వగారింటికి వదిన పోయింది, మా అన్నదమ్ములు ఇంట్లో ఎవరు కూరండలు ఏమన్నా అన్నది కళ్ళగదాం పాను వేయడం, దానికి మళ్ళీ నొల్లు షూరు చేసినావు ఆయన. నువ్వు నీ మొక్కం దోమ, నీకు ఒక్కరికి పోయి తినరాదా తాగరాదా? నువ్వు ఆయన సోపతో మళ్ళీ విడికి పోయినావు. అన్న అని అన్న నిడవవా? సరిపోలేదా? మీ అక్క పండగ వచ్చింది అన్నతో తమ్ముతో మంచిగానే ఉండదు కదా, ఆమె జాగలో వేయనాక నీ జాగలో నువ్వు ఉండక మళ్ళీ ఆయనతో ఏమిటి గూడి నువ్వు తాగుడు? అంటే ఎందుకు రాజు నీ చిన్న విషయాన్ని పెద్ద చేసి మాట్లాడు? అంటే నా అన్నతోటి నేను మాట్లాడినందుకు ఇంత పెద్ద పెంట ఎత్తున్నావు వైపు నువ్వు, నాకు అర్థమైతలేదు. మాటల మీద మాట్లాడు కాదు, ఆయన మన భూమి మొత్తం రాయి
తాకిచ్చుకున్నాడు మన పేరు మీద లేదు 1 ఎకరమే ఉన్నదట మళ్ళా భూమి పంచాయతీ తెచ్చినవాయే తల్లి మీ అవ్వగారింటికి ఏనప్పటి నుంచి ఏదో ఒకటి మోసుకొస్తావే అద్దే మీ అవ్వగారింటికి ఓకే అంటే అవ్వగారింటికి నన్ను అద్దనంగా నాకు చెప్పకుండా వేయనవు ఇప్పుడేమో మొన్ననే వేయినప్పుడేమో ఏరు వడగొట్టినవు అంతకుముందు వేయినప్పుడు కుండ వేరు చేసినావు ఇప్పుడే మళ్ళీ భూమి జోలు ఎత్తున్నావు ఆయన నమ్మకదానా అంటే ఈ 10 ఏళ్ళకి ఇంకేం చేస్తావేమన్నా నన్ను చంపరాదే నా అన్నదమ్ములు బతుకుండగానే ఇక్కడ బొంద పెట్టుకు అవుతారు ఏంది మళ్ళీ భూమి జోలు ముందు పెట్టినావా ఈ దునియాలో నీ అసొంటి మొగుడు ఏ ఆడదానికి దొరకద్దు అవ్వగారింటికి పోయాట నేను మోసుకొస్తానట మన బతుకు తెరువు గురించి నేను మాట్లాడతా అంటే ఆయన చూసినవా తెలివితోటి మంచిగా బిల్డింగ్లు భూములు జాగాలు కొనుక్కున్నాడు పట్టాలు చేసుకున్నాడు నిన్నెత్తుకపోను నువ్వు నా మాట వినకపోతే నేను ఇక్కడ ఉండనే ఉంటాయి కానీ నీ అన్నతోనే ఉంటావో నీ అన్నతోనే సత్తవో సావు నువ్వే నాకు ఎరికే నా మొగని ఎడ్డోని వేసినావు బగ్గ ఆగిచ్చినావు కూర్చున్న పెట్టినావు భూములు పట్ట వేసుకుందామని చూస్తున్నావు ఏంది నా మొగడు నీ మొగనికి తాగిచ్చిండా నీ మొగడేమన్నా మొల్ల సోయి లేదా నీ మొగనికి తాగిపిస్తుంటే ఏమన్నా పాలు తాగిపిస్తుండా చిన్నపిల్లల లెక్క బాగా మాట్లాడుతున్నావు నేను వచ్చేసరికి నా కొంప ముందు నీ మొగడు ఎందుకున్నాడే నా మొగంతోని ఏం చేద్దాం అనుకుంటారే ఇంకెంత మమ్మల్ని ముంచుదాం అనుకుంటారే మిమ్మల్ని మేమెందుకు ముంచాం ఏం తప్పు చేసినాం మీకు మాకు ఎక్కువే మాకేమో గూన పెంకలిల్లు నువ్వేమో బంగ్లాల భవంతులు నీకేమో మంచి భూమి నాకేమో కింది భూమి అందరు భూమి నీకేమో నల్ల చెక్క భూమి నాకేమో సౌడు భూమి కదా ఇప్పుడు ఇయ్యాల కనుక నీకచ్చే భూమి నాకచ్చే భూమి బరాబరి పాలు పెట్టి చెరసగం చేసి పట్టలు వేసుకుంటేనే సరే లేకపోతే నేను నీకు విడాకులు ఇచ్చాడని చక్క నా గడ్డెక్కుతుంది ఏమనుకుంటున్నావు నీ అన్న పేరు మీద చెరసగం ఎట్లుంటది జ్యేష్ఠ పలికిందా మాకు ఇంత ఎక్కువనే రావాలి ఎట్లా నొల్లి కూడా వాడేస్తే ఏదో మీ ఇద్దరు ఎవరింటికి వేరని చెప్పి ఏదో లేదు అన్నవాళ్ళు కలిసి ఉన్నందుకు ఇంత పెద్ద నొల్లి ఎత్తుర్రా మీరు పెళ్లి కాకముందు మిమ్మల్ని పెళ్లి చేసుకోకముందు మేము ఒక తల్లి కడుపులో పుట్టిన వాళ్ళం ఒక తల్లి కడుపులో పుట్టి ఒక ఇంట్లో తిరిగిన వాళ్ళం మీ ఇలా కలిసి ఉంటే మీరు ఓర్తలేరు ఎందుకే ఇట్లా ఎత్తున్నారు రాజు నేను ఓర్తలేను కాదు మంచిగా సిచ్యువేషన్ నీ పెళ్ళాము నువ్వు నీ మొగాన్ని చేతిలో పట్టినావు ఏమనంటే నా కొంప మీద పడతావు ఏమనంటే నా జాగు మీద పడతావు అదే నువ్వు నాశనం కావాలి నీకు నువ్వు చెప్పినట్టు నీ మొగాడు విన్నాడు కాబట్టి నీది నా ఆట నడుతుంది నా మాట నా మొగాడు ఇంటలేడు కదా మీరు చూసుకోరు మా మీద పడతారు ఆగే ఇప్పుడు నుల్లద్దు కానీ ఇంట్లోకి ఇప్పుడు మాది ఎంత భూకూర అనుకో ఆకలి కూరడా రోజు ఏమైంది నాకు వీళ్ళతోని నువ్వు ఫస్ట్ భూమి కాడికిరా నువ్వు భూమి కాడికిరా ఇప్పుడు ఎందుకు తీయరే పోదాం రా భూమి కాడికిరా మాట్లాడాలి ఇప్పుడు రా మనం కూడా మనదేం తప్పు ఉందని పోకపోతే మన తప్పు అంటారు నడుపు ఏమో ఊకున్న కొద్ది బాగా మాట్లాడతారు అయ్యో రామ రామ దేవదేవా రఘురామ నందన అయ్యో శివ శివ హర హర నీలకంఠ శంకర అయ్యో రామ రామ దేవదేవా నా తండ్రి నందన ఇల్లు ఒక్క తల్లి బిడ్డలేరా దూరమిట్ల చేసినావా ఒక్కటే రక్తమురమనది తమ్ముడా ఒక్క బొడ్డు పేగే గదరా అన్నయ్యా ఒక్క తల్లి నీడే గదరా తమ్ముడా ఒక్క గిన్నె కూడే గదరా అన్నయ్యా ఒక్కటే రక్తమురమనది తమ్ముడా ఒక్కటే బొడ్డు పేగు గదరా అన్నయ్యా ఒక్క తల్లి నీడే గదరా తమ్ముడా ఒక్క గిన్నె కూడే గదరా అన్నయ్యా ఒక్క గిన్నెలా తిన్నాము మనము ఒకటే మంచంలో వన్నాము అరే పొద్దు మాపు ఆడుకున్నాము ఒక్క రొట్టె సగము సగము తిన్నాము ఈ పెళ్ళాలు చేవట్టి ఘోరమురా తమ్ముడా ఎందాక పోతదో దూరమురా అన్నయ్యా ఎల్లిన కాడికి బువ్వ పెట్టి అవ్వ చేసే పెద్దగా కోడెలోలే ఉన్నారు తండ్రి కొట్లాడకుండి బిడ్డ పెళ్ళాల మాటలే శవున పెట్టి సంసారమే ముందరా అల్లి బిల్లైతది కొడుకా ఓ పారి నా మాట ఈ నుండిరా అల్లి బిల్లైతది కొడుకా ఓ పారి ఆదిలుంచుకొండిరా మీరు మతిలో ఉంచుకొండిరా ఇప్పుడు అయినా కూడా భూమి పంచాయతీ చేసుకోవాలంటే ఇంటికాడ చేసుకోరా గీడి పట్టుకొచ్చి భూమి అని మాట్లాడుతున్నా నాకు అర్థమైతే లేదు ఇక్కడ నాకు తెలియదు కావచ్చు ఏదో చూపించారు అంటే చూపించారు భూమి మరి ఎన్ని ఎకరాలు వాళ్ళ పేరు మీద ఉంది ఎన్ని ఎకరాలు మన పేరు మీద ఉందో తెలియదా ఇగో బావా నీకు చేతులు ఎత్తి దండం పెట్టి అడుగుతున్నా చిన్నోళ్ళమని మా నోటికాడు బుక్క కొట్టకు మా కడుపు మీద కొట్టకు
నీ తమ్ముడు నిన్నే నమ్ముతాడు, నువ్వు ఏది ఇస్తే గదే మా భాగ్యం అనుకుంటాడు. జర దయచేసి అడుగుతానా, అసలు మనకు భూమి ఏ పట్టు ఉంది? ఎన్ని ఎకరాల భూమి ఉన్నది? నాకు ఎన్ని ఎకరాలు పట్ట చేసినావు? మీకు ఎన్ని ఎకరాలు పట్టుంది? గీ పచ్చ నాకు పట్టుకొని పవనం చేసి చెప్పు. లేకపోతే నాకు ఈ మనిషి అంత ఉండదు, నాకు నీ తమ్ముతో ఇదే లొల్లు ఉంటుంది. నీకు నాకు ఎప్పటికివే ఈ పొయ్యిలు పోసుకున్నట్టు రపరపరపరపద్దు. ఈ భూమి ఎంత ఉంది, జాగ ఎంత ఉంది, నీకెంత పట్టకుంది, నాకెంత పట్టకుంది, నాకు ఇయ్యాల తేలాలి బావా. నాతో అయితలేదు ఈ లొల్లి. ఏమయ్యా చెప్పవు? గనిగని మాట్లాడితే ఉద్యోగం ఉన్నవేది చెప్పు. లంగతనం చేసినావు, దొంగతనం చేసినావు, మనము భయపడి నీకు ఎందుకు రాజని ఇప్పుడు గవాన్ని గంతగానం మాట్లాడుతున్నావు? పచ్చ నాకు పట్టుకొని పావనం చేయమంటున్నావు. గంత లంగలెక్క కనబడతాను నేను ఒక పూట ఉపాసం ఉన్నా మంచిదే, నా తమ్ముని కడుపు రింపాలని ఆలోచిస్తా. గసంటుంది కానీ అన్యాయం చేస్తాను. ఎట్లా మాట్లాడుతున్నావు? మీ భూమి నాకు అద్దగుంట కూడా అద్దు. మీ భూమి మీకు ఇస్తా. అప్పుడు బాబు 2 ఎకరాలు నా పేరు మీద చేసిండు, 1 ఎకరం ఆన్ పేరు మీద ఉండే. మీది పాటుకు మేము తీసుకుంటాం, ఆ కింది పాటు మీరు తీసుకోర్రి. ఇగో బావా, ఇవన్నీ కాదు, అసలు భూమి ఎంత ఉంది, నీకెంత ఉంది, మాకెంత ఉందో నాకు ఇప్పుడు ఏ పక్కన అనేది చూపిస్తుపా. వదికి ఎప్పనే పడితే మళ్ళీ గట్టినే మాట్లాడతావు. మా బాబు కష్టపడి 3 ఎకరాలు కొన్నాడు, అది ఈయనే ఉంది. అది జరిపితే జరిగేదా, లేకుంటే అంగట్లో అమ్ముడు పోయేదా? చూపిస్తాపా, ఏముందో చూసుకుందు పా. చూపిస్తుపా. మొదలు మా తమ్మునికి తెలియలేదు, పెళ్ళం ఎట్లా చెప్తా అట్లా తింటాడు. గదే కొంగు పట్టుకొని తిరుగుతాడు, కనబడతలేదా? ఏం చూపిస్తామే? అన్ని మంచుకురిగా భూమి జాగా మంచుకుంటే అయిపోతుంది. వాడిని ఏం చేద్దామని చూస్తుందో మరిగా. ఇక అవ్వ తల్లి, మరదలమైన నీకు దండం చేతులు పెట్టి చెప్తున్నా. నేను లంగని కాదు, దొంగని కాదు, ఎవరిని రూపాయి ముంచలేదు. అగో భూమి చూపిస్తారా? మా బాబు అరవ కట్టం చేసి సంపాదించిండు. మాకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత దవాఖాన పైసలు ఖర్చు అయినా కూడా ఒక్క ఈచం ఎత్తు కూడా దీన్ని నమ్మలేదు. విన్నావా? అగో అక్కడ కని కనబడుతుంది కదా, ఆ కని దాకా అటు ఒడ్డుకు లాస్ట్కు, అటేమో ఆ కని దాకా, ఆ లాస్ట్గా మన రోడ్డు దాకా ఉంది. అటు ఇంకో కని ఉంటుంది. ఆ పొలం మొన్న మిషన్ వచ్చి అది దిగబట్టది, అది ఓపియాలి. ఎక్కడ పనులు అక్కడనే ఉన్నాయి. ఓ రంది లేదు, రవ్వలేదు, కానీ నా భూమి నా భూమి నా భూమి అని కొట్లాడతారు. సరే కనీలు చూపించినావు, ఇప్పుడు నీ పొంట ఎంత ఉన్నది? నా పొంట 2 ఎకరాలు ఉంది తల్లి, మహాతల్లి. ఆ మీది నాది, తమ్మునికేమో కిందికి రాసిచ్చిండు. నాకెరికే ఓ నల్ల ఒకప్పుడు అర్థమైందా? మీదికి తొవ్వకు మిట్ట భూమి ఏమో ఆయన తీసుకున్నాడు, కిందికి వందురాగో చెరువు. ఆ చెరువు చల్లగుండా వాన పడితే మాత్రం పొలం మొత్తం మునుగుతుంది. నాకు ఆనకాలం పసలే నా చేతికి రాదు, ఆస్కి పసలే నాకు బాకీ, అంతే కదా? నువ్వేమో మంచి భూమి 2 ఎకరాలు మీదికి నువ్వు తీసుకున్నావు, నాకేమో చెరువు వందర్లు ఉన్న పొలం నాకు ఇచ్చినావు. నేను ఇక బతకన్నాను చూస్తానేమో, నా తమ్ముడు చల్లగా బతకాలే, నా తమ్ముడు కడుపు నింపాలే. గిదేనా నీ తమ్ముని కడుపు? ఇటు కాని ఉన్నాను, అసలు ఆ కవి ఎక్కడ చూపించినవా? అరే చూపిస్తా, ఏ దారా చూపిస్తారా? నీ కానీ శర్రవను నీ గంగల ఉందా? ఎవరు అవుతారు? కానీ అగో అది ఉంది కదా చెట్టు, ఆ జిల్లెడు చెట్టు కాడ కని కాంచి అగో లాస్ట్ ఆ మూలకు కని ఉంది, అగో అక్కడ దాకా. ఇప్పుడు ఆడికెళ్ళి ఈడికి కని ఉన్నది అని చెప్పినావు. ఇప్పుడు అంటే ఇప్పుడు ఆ మిషన్ పోయని వరొడ్డు కాంచెల్లి అటు నీది, ఈ కిందికి నాదా? మళ్ళీ కిందికి నీది ఎక్కడిది? ఆ మీది అది నాది, అక్కడిది మీది. ఇప్పుడే చూపిస్తి. అంటే ఇట్లా కూడా పొడుగులో కూడా మీదికి మొత్తం మీరే ఉంటారా? అరే మా బాబు 2 ఎకరాలు నా పేరు మీద ఇచ్చిండు, వానికి 1 ఎకరం ఇచ్చిండు. అరే నీకు అదంతా తెలుసు కదరా? మీకు తెలియదా? పెద్దోళ్ళు ఎప్పుడు కానీ మీది పక్కకు ఉండాలి, చిన్నోళ్ళు కింది పక్క పొంటి ఉండాలి. పెద్దోళ్ళు చిన్నోళ్ళని కాదు. అంటే నాకు బాటేది కాదన్నా, అదన్నా తప్పు కాదు. కానీ ఇప్పుడు ఇన్ని రోజులు చిన్నోడు కాబట్టి భూమి కాడికి రాలేదు, చదువుకుంటా 5 రావాలని అటు ఇటు ఉన్నా కాబట్టి నేను అడగలే. కానీ ఎంతైనా ఒక తల్లి కడుపులో పుట్టినాం మన ఇద్దరము. ఇప్పుడు ఇదికు రోడ్డుకు వస్తుంది, నీదికి 2 ఎకరాలు పడుతుంది, మాకేం వెనుకకు. అట్లా కరెక్ట్ కాదు కదా అన్నమ్మల పాట. అరే కరెక్ట్ కాదురా, నీకు తెలియదు, నీ పెళ్ళని తెలియదు, నా పెళ్ళని తెలియదు. బాబుకు మన అమ్మకు 2 ఎకరాలు నాకెందుకు ఇచ్చిండు, ఎకరం నీకెందుకు ఇచ్చిండు అనేది బాబు కూడా కూర్చొని మాట్లాడితే, అవ్వమ్మ కూడా కూర్చొని మాట్లాడితే వెళ్తుంది. ఏది మంచిగా కూడా అన్న ఒక మాట అడుగుతున్నా, ఏమనుకో అన్న, మనం కోపం రాకుండా వాళ్ళ ఆడవాళ్ళు ఎంతో నుల్లు పెట్టుకుంటారన్న. మనం ఒక తల్లి కడుపులో పుట్టినాం, మనం ఈ భూమి కోసం నుల్లు పెట్టుకుంటే నలుగురు మన రేపు ఏమంటారు? రేపు ఇప్పటికే పుప్పాల మలసిన కొడుకులు ఏరుపడ్డారు, వాళ్ళు దూరం అయిపోతారు. అంటే ఇప్పుడు భూమి కోసం ఒకరు పట్టుకుంటాం అన్న. మనం పెద్ద మనుషులు పిలిపించుకొని ఇప్పుడు పంచాయతీ పెట్టుకోరాదా? నేను ఎందుకు వద్దన్న? ఎందుకంటే మన ఇద్దరం మన ఫ్యామిలీ మధ్యలో మనం మాట్లాడుకొని ఏదైనా కూడా పంచుకుందాం అనుకుంటున్నాం. ఇప్పుడు అది నన్ను ఇంట్లో మనసు మాట ఇస్తలేదు, ఓకే మనం ఏరుపడ్డాము, కుండ వేరైంది, భూమి కూడా వేరే అవుతుంది, చేసుకుందాం. కానీ ఏదైనా కూడా అన్న, నువ్వు రోడ్డుకు నీకే 2 ఎకరాలు అనబడుతుంది, మాకేమో కుంట దిక్కిచ్చిన అనబడుతుంది. ఇది ఎక్కడనే అన్న నువ్వు చెప్పు. అరే ఇప్పుడు ఏం చేయమంటున్నారు శివ? అన్న నువ్వేమన్నా చేసుకో, మన నుల్లులు పెట్టుకొని భూమి పంచుకోవద్దు.
ఎవరి భూమి వాళ్ళు పంచుకుందాం, ఎవరి హద్దులలో ఉందామే. నా భూమి నాకు ఇలా ఏదైనా కానీ ఇలా కథం చేసేయన్న. నేను నాకు ఊక నా పిల్లలతో నొల్లి వదినతో నొల్లి వాడకట్టలతో నాకు అవసరం లేదన్న. నేను చెప్పేది ఇక నా భూమి నాకు కావాలి, నా ఇల్లు నాకు కావాలి. నాకు అంతే ఇక నేను నొల్లి పెట్టుకోదలుచుకోలేదు. నా పిల్లలతో ఇంట్లో నాకు టార్చర్ అవుతుంది రోజు. అరే శివ, ఇన్ని రోజులు నీ పెళ్ళం నన్ను నిందించింది, నా పెళ్ళం కూడా ఎన్నో మాట్లాడినది. ఇప్పుడు నువ్వు కూడా నన్ను దూరం చేసి వేరు చేసి మాట్లాడుతున్నావారా? ఒక తల్లి కడుపులో పుట్టి ఒక కంచంలో తిని ఒక మంచంలో వండుకున్నావు. నా సైకిల్ నీకిచ్చి నేను నడుచుకుంటా వేనా, నా బట్టలు నీకిచ్చి నేను పాత బట్టలు వేసుకున్నా. నీ సంతోషమే నా సంతోషం అనుకున్నా. నా చదువు మధ్యలోనే బంద్ చేసి బాపు మన తమ్ముడు మంచిగా చదువుకోవాలి, నేను మట్టిలో పని చేసినా కూడా తమ్ముడు మట్టిలో పని చేయొద్దని ఎన్నో కలలు కన్నారా నీ గురించి. నాన్న తర్వాత నీకు ఒక నాన్న అయిదాం అనుకున్నా. కానీ ఇవాళ నీ పెళ్ళల మాటలు పట్టుకొని నన్ను అనుమానిస్తున్నావారా? అరే, నేను పిల్లల్ని కంటే నా తమ్ముని మీద ప్రేమ ఎక్కడ తక్కువై నా పుట్టిన పిల్లల్ని ఎక్కడ ప్రేమ చూసుకుంటున్నా అని ఇన్ని రోజులు నేను పిల్లల్ని కనకుండా ఉండరా? ఆ విషయం నీకు తెలుసా? నా పిల్లలు నన్ను అర్థం చేసుకొని సప్పుడేకున్నది. అరే శివ, చాలురా చాలు. నీకు ఏ భూమి కావాలో చెప్పురా, రాసిస్తా. నాకు ఈ భూమిలో సాగలు కాదురా. నువ్వుంటే నాకు ధైర్యం, నువ్వుంటే నాకు అండ. అరే, నీకంటే నాకు ఎవరున్నారా? నీకు ఏ భూమి కావాలో చెప్పురా, మొత్తం రాసిస్తా. తల్లి, మాకు భూమి వద్దు, ఏదద్దు, మొత్తం కావాలో చెప్పు, మొత్తం రాసిస్తా. కానీ నా తమ్ముడిని నన్ను దూరం చేయకు, నీకు దండం పెడతా, అవసరమైతే నీకు కాలు మొక్కుతా. నేనున్న గర్భంలోనే ఏడాది నువ్వున్నావు తమ్ముడా. ఇప్పుడు నువ్వాడ నేను ఈడ, మనకెందుకు అడ్డుగోడ తమ్ముడా. చిన్నప్పుడు నీది నాది ఒకటే ఇల్లు, ఇప్పుడు నీ ఇల్లు నా ఇల్లు అంటారే వీళ్ళు. నే తొడిగిన అంగిలాగి నీకొచ్చేది, ఇప్పుడు నీ దారి నా దారెందుకు వేరయ్యింది. నన్నెవ్వడు ఏమన్నా నీ నెత్తురు మరిగేది, ఇప్పుడెందుకు నీకు నాకు ఈ పంచాది. ఏ బంధం అయినా కలుపుకుంటే మొదలవుతాది, తోబుట్టు బంధం ఒకటే ఇంకేడా దొరకనిది. నేనున్న గర్భంలోనే ఏడాది నువ్వున్నావు తమ్ముడా. ఇప్పుడు పుట్టేటప్పుడు ఏమైనా తీసుకొచ్చినావా? చచ్చిపోయేటప్పుడు ఏమైనా తీసుకుపోతావా? మనం కానీ ఆస్తి కోసం ఎందుకు రాయి కొట్లాడలు? బంధాలు బంధుత్వాలు ముఖ్యం కానీ ఈ ఆస్తులు ఎందుకురా? ఏం చేసుకపోతావురా? పుట్టేటప్పుడు నీ పేయి మీద ఒక గుడ్డ పేకుడు ఉండదురా, చచ్చిపోయేటప్పుడు కూడా ఏముండదు. ఈ ఆస్తులు పాస్తులు ఏం చేసుకుంటావురా? ఉన్నన్ని రోజులు జ్ఞాపకాలు మూట కట్టుకొని చచ్చిపోయేటప్పుడు ఆ జ్ఞాపకాలు తీసుకపోతే చాలురా. ఎందుకురా ఇంత స్వార్థంగా ఆలోచిస్తారు? నీకు ఏది కావాలంటే అది రాసిస్తా పోరా. మనిషి, నువ్వేం తప్పు చేసినావు ఎడతాను? నువ్వు చేయలేదా కట్టము? బురద పని చేయలే, చిన్న పని చేయలే, పెద్ద పని చేయలే, ఎంతగానో కష్టం చేసినావు. వాళ్ళకి తెలియదు అవన్నీ? వాళ్ళ అన్ని దొంగ ప్రేమలు, నంగరాజు ఏడుపులు కనబడతలేదా? ఏ తమ్ముడు ఏడవాగానే ఇప్పుడు నువ్వు తీసుకోపోరా, నీకు అంత రాసిస్తా పోరా అంటే మనం అడక తిందామా? మరి ఇంటికడ వాళ్ళకే ఇక బయకడ వాళ్ళకే ఇచ్చాయి. మనం పోయి చిప్పలు పట్టుకొని అడుకుందాం, అవ్వ మాకేమైనా ఉంటాయి ఇర్రి అని. మన సంసారం మంచిగా ఉండద్దా? వాళ్ళే బాగుపడన్నా? ఎవలై దొంగ ప్రేమలు, ఎవలై నంగరాజు ఏడుపులు? మీ దొంగ ప్రేమల నుంచి నా మొగన్ని మీ దిక్కు తిప్పుకున్నారు. ఇవాళ మీరు రోడ్డుకి వచ్చిన మంచి భూ తీసుకొని నన్ను ఆ చెర్ల మాడేసారు. ఇంకా మీదికెళ్ళి తమ్మి నా అంగి నువ్వు వేసుకోలేదా, నా ప్యాంటు నువ్వు వేసుకోలేదా? ఎవరికి తనవయ్యా దొంగ ప్రేమలు నువ్వు చూపించుకుంటా? ఇప్పుడు నా మొగడు భూమి గురించి గట్టిగా మాట్లాడేసరికి ఏడిపోతుందా ఏడుపు? ఇంతకు ముందు బాగా మాట్లాడినావు కదా, నేను ఈసం తినలేదు, నేను గుంట అమ్ముకోలేదు, నేను ఏడు దాన్నే ఉంచిన. ఎవరికి నువ్వు ఉంచి ఎవరిది వాళ్ళకి పట్ట వేసుకున్నావు? నీ భూమి నాకెందుకు, నీ జాగ నాకెందుకు? మా కోసం నువ్వెందుకు పిల్లలు కనవు? మేము కనుక్కుంటావా, నువ్వు కనుక్కుంటావా? మా కోసం పిల్లలు కనే అనే మాట ఎక్కడి వరకు వెళ్తుంది చెప్పు? ఉన్న 3 ఎకరాలలో 1 ఎకరం వంచు, ఏళ్ళుండది ఎందుకు వంచుతలేవు? ఇవి ఈ ఏడుపులు ఎందుకు, ఈ పెడబబ్బులు ఎందుకు? నా మొగరికి నువ్వు ఎందుకు మంచి చేసిన పేరు ఉండాలి?
వినబడుతుందానే నీకు 2 ఎకరాలు ఆయన మీద ఎందుకు ఉంచుకోవాలి, గిరోడికి ఎందుకు ఉంచుకోవాలి, మనల్ని ఎందుకు షర్లేయాలి? ఎవరైనా చూస్తే అరే పాపం పెద్దోడు మొత్తం మంచి చేస్తా అంటే కూడా చిన్నోడు అర్థం చేసుకుంటలేడు, అన్న పట్టును ఉంటలేడు, అన్న చెప్పినట్టు తింటలేడు అని మమ్మల్ని లంఘం చేద్దామని చూస్తున్నావు నువ్వు. ఇదంతా కాదు, భూమిని గిట్ల వంచుడు కాదు, ఇట్లా వంచు సగం నాకు తవ్వుతుంది, సగం నీకు తవ్వుతుంది. భూమి కూడా ఇద్దరు చెర్ల మునిగినట్టుంటది. సరింత చూసినావా అయ్యా, నువ్వు ఎంత మంచిగా చెప్పినా బండలు మనుషులు కాదు వాళ్ళు. కొంచెం ప్రేమ అనేదే లేదు. ఎట్లా మాట్లాడుతుర్రు ఏందని? ప్రేమ ఉంటే నీకు రోడ్డు భూమి ఇచ్చి నేను చెర్ల మునుగుతా ప్రేమ ఉన్నట్టు. ఏది లేదే. ఆనాడు పెద్ద మనుషులు ఏమిచ్చిర్రు? మీది పక్క మమ్మల్ని ఉండు, మన కింది పక్క మీకు ఇచ్చిర్రు. గట్లయితేనే కుదురుతారు, లేకపోతే కుదరదయ్యా. ఇదంతా కాదు, నువ్వు ఏ పెద్ద మనుషుల దగ్గరికి పోతావు? ఇన్ని రోజులు మా బావ అన్నిటికీ సమానంగా చూసుకుంటాడని నా మొగని టార్చర్ పెట్టి నేను ఊకునే తప్ప, పెద్ద మనుషులు అంటే నేను కూడా పోయి పెద్ద మనుషులలో కలుతా. నేను కూడా ఊకోను. నేను బరాబర్ అంట. తల్లికి తండ్రికి ఒక 2 కొడుకులు పుట్టినప్పుడు బాటకి 2కి రావాలి, చెరువు మునుగుడు ఉన్న 2కి ఉండాలి, కుంట మునుగుడు ఉన్న 2కి ఉండాలి, మంచి పొలమైన 2కి ఉండాలి, మునిగినవి 2 మునగాలి. అరే ఆనాటి నుంచి ఎట్లుందా ఇప్పుడు అట్లనే ఉంటది. అట్లా మాట్లాడుతున్నారు మీరు ఆనాటి కంటే. అట్లా కాదు, నా మొగని ఎడ్డోని వేసినప్పుడు ఆయనకు అవన్నీ తెలియదు, ఏది మర్చిపో వేసేటప్పుడు తెలియదు. ఎడ్డోడు కాబట్టి నేను ఇచ్చి పెళ్లి చేసినాం అవ్వ మేము. నేను ఇట్లా మాట్లాడిచ్చావా నీకు? ఇగో నువ్వు ఎడ్డోడు ఇచ్చలేదు, నువ్వు నాకేం ధర్మం చేయలే. నా లగ్గం నేను చేసుకున్నాను, నువ్వేమో నాకు వరకట్నం తెచ్చి నాకు ఇయ్యలేను. ఇదంతా కాదయ్యా, నువ్వు మాట్లాడతావా ఇట్లా ఊకుంటావా? ఏంది వదినే, అదన్నీ కూడా కరెక్టే కదా. ఎవరికైనా రోడ్డుకు మొత్తం అన్న ఉంచుకొని మగ్గ కుంటకిస్తారా? నేను ఏదో పోనీ నా అన్న మాట అనుకున్నా, నాకు ఇన్ని రోజులు ఏదైనా నీ కుందరా ఉందిరా అన్నాను. నువ్వు ఇట్లా ముంచుతావు అనుకోలే అన్న. నేను నా పెళ్ళని చెప్పే వరకల్లా నాకు ఇప్పుడు తెలుస్తలేదు. ఏడైనా కూడా ఇప్పుడు రోడ్డుకు నీకున్నది, నా కుంటకి ఇచ్చినావు. అటు మొత్తం చెట్ల మునిగిపోతే ఎట్లా అన్న? నీ ఏదో ఇంటికాడ పోనీ, ఇంటికాడ నాకు గుణ పెంకలు ఇల్లు ఇచ్చిండు, మా అన్న బిల్డింగ్లు ఉంటుండు ఉండని తీయని అనుకున్నా. ఇక్కడికి వస్తే ఇప్పుడు మొత్తం రోడ్డుకి వస్తే నీకు ఇక్కడ 20 లక్షల 15 లక్షల గుంటుండబట్టే ఆ లోపడిపోతానేమో 4 లక్షల గుంటాయే కాదు. బాట మీదకెళ్ళి అడుగు నీకు గిట్ల పెట్టచ్చు. నేను ఆ చెర్ల పడి రావన్నా, నీదేమో రోడ్డుకుంటది, నాదేమో చెరువుకు. రేపేదన్నా వచ్చినా కూడా తవ్వున్నదని ఎక్కువ రేటు పెడతారు. నా భూమికి ఎవడు పెడతాడు? చూసినావా నువ్వు ఎంత మంచిగా ఏం లేవు, ఎట్లా మాట్లాడుతుర్రు అన్న. 10 మంది భూముల పంచాయతీ చేసినప్పుడు గల్లలతో కొట్టుకుంటారు. నేను మంచి మాటతో అడుగుతున్నా, ఏదేమన్నా కానీ చెప్తున్నా, నాకు రోడ్డుకే కావాలి, నువ్వు అడిగికి వెళ్ళిపో. నేను మాత్రం నా పిల్ల మాట ఇంటున్నాను. మనకి పెద్ద మనుషుల దగ్గరికి పోయి మనం కలుతాపా, ఈయన వండుకుంటాను, మా బుర్రకి ఇస్తాను అనుకుంటావా? నాటి నుంచి ఎట్లుందా అట్లనే ఉంటుంది. ఎందుకుంటది? మీరేమో రోడ్డుకుంటారు, మన లోపల పంపిస్తారు, మళ్ళీ నా పిల్లలు తిట్టిందని మాట్లాడతారు. మీరు ఎట్లా నేను కూడా బరాబర్ చూస్తా అన్నది. మంచి మాట చెప్తున్నా నీకు, మంచి మాటతో చెప్తున్నా. చిన్నోడు మీదకి వచ్చి మాట్లాడుతున్నాను, మళ్ళీ నేను దొంగ పేరు లంగ పేరు చేయకు. నీకు రోడ్డుకి ఎంత ఉన్నదో అంత రావాలి, నీకు ఎకరం ఎక్కువ ఉన్నది, ఆ ఎకరం నాకు కూడా 20 గుంటలు రావాలని చెప్తున్నా. అట్లా మీద పోయి నువ్వు కింద పోయి నాకు అర్థం సరి సమానం కావాలి. చేస్తారా మేము కదా మాకు లేదా పోర్రి. ఏ పో, నీదో మొఖము నీదో కథ. తమ్ముడు అని చెప్పి తమ్ముడిని ముచ్చుతావు. గిద్ద లంగం అనుకోలేదు అన్న, నువ్వు గిద్ద దొంగ అనుకోలేదు. మంచి భూమిని మంచిగా 50 లక్షల భూమి నీ పేరు మీద చేసుకొని నన్ను లంగం చేసి, నన్ను అమాయకం చేసి పిల్ల మాట వింటున్నావు అని చెప్పి నన్ను ఎడకాకుండా అడిగేస్తావా అన్న? నువ్వు నాకు అన్నదాకా ఎందుకు పుట్టినావు అన్న? నీ అట్లా అన్నకు నీ తమ్ముడిగా పుట్టిన బతికే వేస్ట్ అయిపోయింది. చి. అయ్యో రామ రామ దేవదేవా రఘురామ నందాన, అయ్యో శివ శివార నీలకంఠ శంకర. అయ్యో రామ రామ దేవదేవా నా తండ్రి నందాన, ఇల్లు ఒక్క తల్లి బిడ్డలేరా దూరమిట్ల చేసినావా. ఒక్కటే రక్తమురమనది తమ్ముడా, ఒక్క బొడ్డు పేగే గదరా అన్నయ్యా, ఒక్క తల్లి నీడే గదరా తమ్ముడా, ఒక్క గిన్నె కూడే గదరా అన్నయ్యా. ఒక్కటే రక్తమురమనది తమ్ముడా, ఒక్కటే బొడ్డు పేగు గదరా అన్నయ్యా, ఒక్క తల్లి నీడే గదరా తమ్ముడా, ఒక్క గిన్నె కూడే గదరా అన్నయ్యా. ఒక్క గిన్నెలా తిన్నావు మనము, ఒకటే మంచంలో వన్నావు, అరే పొద్దు మాపు ఆడుకున్నావు, ఒక్క రొట్టె సగము తిన్నావు. ఈ పెళ్ళాలు చేవట్టి ఘోరం రా తమ్ముడా.